అపగతమతమానై అంతిమోపాయనిష్టైః అధిగత పరమార్థై అర్థకామానపేక్షైః నిగనచన సుహృద్భిర్నిత్యతత్క్రోధలోకైః వరవరముని ప్రద్యైః అస్తు మే నిత్యయోగः முன்னந்திருவாய் மொழிப்பிள்ளைதான் உபதேசித்த நீர் தன்னின்படியை தனபாதசொல் மனபாலமுனி தன் அன்புடன் செய் உபதேசரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. ஏறார் மதுரகவி எவ்வுலகில் வந்துதித்த சீராரும் சித்திரையில் சித்திரைடால் பாருலகில் மத்துள்ள ஆழ்வார்கள் வந்துதித்த நாள்களிலும் ఉట్టదమక్కెందు నెంగే ఓర్. ఈ పాసురం అనేది 25వ పాసురం ఉపదేశిస్తున్నాలో నిన్న కాలక్షేపంలో ఇది పూర్తిగా మనం అనుభవించాము. అయితే కడాన 2 వాక్యాలు వదిలేశాను టైం అయిపోయిందని. అయినా ఈ పాసురంలో చెప్పిన విషయం ఏమి అని చూస్తే ఏం లేదు స్వామి, దీంట్లో మధుర కవి అని ఆ స్వామికుండే వైభవం ఎట్లాంటి వైభవం అంటే, ఈ లోకంలో వచ్చి అవతారం చేసిన ఆ నక్షత్రం కానీ ఆ మాసాలు కానీ దానికి సమానంగా ఏ నక్షత్రం కానీ ఏ మాసాలు కానీ లేదు. ఏరార్ మధురగవి ఇవ్వులగిల్ వందుదిత్త சீராரும் சித்திரையில் சித்திரினால் பாருலகில் மற்றுள்ள ஆழ்வார்க వందుదిత్త నాలుగలిడం ఉట్టతమక్కెండు నెంజే ఓ. ఇదా చాలా గొప్పది అని అన్నారు. అయితే దీంతో మనం నిన్న పెద్ద విచారం చేశాం. ఏం విచారం అంటే, మధుర కవి సొల్పడిగి నిలయాగ పెట్రోం నేను చెప్తాను కదా. అప్పుడు మధుర కవి వారికి నిన్న ఆ స్థానం అనేది ఆచార్య అభిమానము ఉత్తారకమని, అప్పుడు ఆయన మనకి ఆచార్య అభిమానం ఉత్తారకం అనే ఒక స్థానాన్ని దానికి ప్రమాణం ఎలా ఇవ్వాలా? మిగతా ఆళ్వార్లు పాసురాలు పెట్టుకొని ప్రమాణం చెప్పచ్చా అంటే చెప్పను కాదు. ఏమంటే వాళ్ళు ఆకలి అయితే ఒక మాట మాట్లాడతారు, భోజనం చేస్తే ఒక మాటలు మాట్లాడతారు అని చెప్పి దానికి ఒక సూత్రం అనుగ్రహించాడు పిల్లలోకాచారి. ఆ సూత్రంని శ్రీవచన భూషణ నుంచే మనం చూసాం. అటైతే వాళ్ళు భగవంతుడు ప్రథమ పర్వ నిష్టలు ఉంటారా కానీ చరమపర్వ నిష్టకి రారు. అయితే చరమపర్వ నిష్టేదా ప్రధానమని వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళకి దాంట్లోనే ఉంటది. ఎంతైనా అంత మాత్రం భగవంతుడు ఆయన దగ్గర అంతమంది ప్రేమ ప్రాధాన్యం పెట్టుకుంటారు. అందువల్ల అట్నే ఉండాలని చెప్పి చూసాము. దాని తర్వాత ఈ కురత్తాళ్వారు మొదలయాండాన్ని చూసి వడుగునంది, మీరు ఇట్లా ఉంటారో అట్లా ఉంటారు. ఉదయం అయితే నంబెరమాలు సేవించని పోతారు, సాయంకాలం అయితే ఆ ఎంబెరమానార్ తిరువడి ఉడయవర్ తిరువడి అని చెప్తారు. మీరు ఇరు అంటే ఇటుపక్క ఉంటారు అటుపక్క ఉంటారు అని చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు అప్పుడు కురత్తాళ్వా నా మాట చెప్పచ్చా? స్వామి రామానుదేవ కార్యక్రమే ఆయన ఉండాడు కదా అని చెప్పి ఆయన వైభవంతో చూసాము. అదే ప్రకారం మొదలియాండాన్ వైభవం, శ్రీపాద తీర్థం అంటేనే మొదలియాండాందా. అట్లాంటి మొదలియాండ వైభవం బాగా తెలిసి కూడా వాళ్ళు ఆ ప్రకారం చెప్తున్నారంటే భగవంతుడి దగ్గర అతను పోతున్నాడు. అప్పుడు వాళ్ళని చూసి అడుగుతున్నాడు ఎవరు అడగనంది. నంబెరమాలు పోయి అక్కడ పోయి సేవిస్తున్నారే, ఎంబెరమానాన్ని సేవిస్తే ఆయన మోక్షం ఇవ్వడని చెప్పాడా? అక్కడ ఎందుకు పోతున్నారు అని చెప్పి అడుగుతున్నంటే ఏదో దేవతాంతరం పోయినట్టు అడుగుతున్నాడు అని చెప్పారంటే అంత మాత్రం ఆచార్య అభిమానం అనేది వడుగునంబి. దానిదా మనవాళ్ళ మామని ప్రార్థన పెట్టుకుంటాడు. హార్తి ప్రబంధం ఒక గ్రంథంలో ఉన్నయి ఒడియ మట్టొండరియ వడుగునంబి తన్నిలయ్యి ఎతిరాజా నీయనక్కుత్తా అని చెప్పి నిన్ను తప్ప వేరే ఏది నాకు గుర్తుండకూడదు అనే ఒక వడుగునంబి స్థానం ఉంటది కదా. ఆయన ప్రీతి ఎంత మాత్రం ఉంటది, ఆ ప్రేమ నాకు ఇవ్వు అని చెప్పి ప్రార్థన పెట్టుకుంటాడు. అదే రామానుజుల వారి దగ్గర మనవాళ్ళ మమ్మని అని చెప్పి చూశాను. అట్లాంటి వైభవం దీనికి వచ్చింది. దాని తర్వాత ఇదంతా ఉంది స్వామి. చిత్రా నక్షత్రంకి ఏం వైభవం అంటే చిత్రా నక్షత్రం భవతి అని చెప్పి ఆ శాస్త్రమే చిత్రా నక్షత్రం ఉన్న వైభవం చెప్తుంది చూసాము. దాని తర్వాత చైత్ర మాసానికి ఏమిటంటే చైత్ర శ్రీమాన్ అయం మాసకాన్ని రాముడికి పట్టాభిషేకం జరిగిన మాసమే చైత్ర మాసం. అది కాకుండా అప్పుడు జరగలేదు, మళ్ళీ పట్టాభిషేకం జరిగింది ఆ చైత్ర మాసంలోనే జరిగింది. అది కాకుండా
ఇప్పుడు మధురగవి ఆళ్వారి చైత్రమాసంలో అవతార చేశాడో అందువల్లనే చైత్ర మాసానికి వైభవం. ఈయన వీళ్ళు ఆళ్వార్లంతా ఏ మాసంలో అవతారం చేస్తారో దానికే వైభవం అని చెప్పాడు. దాని తర్వాత మధుర కవికి ఉండే వైభవం ఏమిని రామానుజముట్టుందా చెప్తున్నారు కదా, ఎయిదర్కర్య మరైగలై ఆయన మిందమిరాల్ செய்தற் குலகில்வரும் చెడగోపనై చిందయుల్లే పెయిదర్కి సయం పెరియవర్ శీరై. పెరియవర్ శీరై అంటే చాలా పెద్ద ఆయన. పెద్ద ఆయననే నమ్మాళ్వారినో లేదు తిరువంగయాళ్వారినో లేదు పొయ్యి ఆళ్వారినో చెప్పలా, ఎవరు చెప్తున్నారు? మధుర కవి ఆళ్వారు చెప్తున్నాడు. అయితే పెద్ద ఆయన అంటే దగ్గర 18,000 సంవత్సరం ముందుగానే ఆళ్వారు అవతారంకి ముందే ఈయన అవతారం చేశాడు. అందువల్ల పెద్ద ఆయన చెప్తున్నానంటే కాదు కాదు, ఆచార్య నిష్ట ఎవరుకుంటారో వాళ్ళు పెద్దోళ్ళు. అందువల్ల పెరియవర్ శీరై ఉయిర్గలెల్లాం ఉయిదర్కుదం అని చెప్తారు. దీని మీద స్వామి మనవాళముని ఆర్తి ప్రబంధంలో మధుర కవి సొల్బడియే నిలయాగ పెట్రోం అని చెప్తారు. దీని ఆర్తి ప్రబంధం 55వ పాసరంలో ఇది చెప్పాడు. మన స్వరూపమే భగవంతుడు తిరువడి తీసుకునేదా లేదా ఆచార్య తిరువడి తీసుకునేదంటే, భగవంతుడి దగ్గర తిరువడిలో షణ్ణాగి చేసేది అనేది ఎట్లా చేతులు పట్టుకొని మన కార్యాలు పూర్తి చేసుకున్నట్టు, ఆచార్య తిరువడి పట్టుకునేది అనేది కాళ్ళు పెట్టుకొని మన కార్యం చేసుకున్నట్టు. కార్యం కొల్లుమోపాది ఇది శ్రీవచన భూషణుడు దీనికని ఒక సూత్రమే పెట్టాడు. అన్ని శ్రీవచన భూషణులని చేశాడు. ఆ ప్రకారం చెప్పిన దాని వల్ల కాళ్ళు పట్టుకుంటే మన కార్యం అయిపోతుంది కదా. కాళ్ళు పట్టుకునేదా తిరువడి, ఆ తిరువడి స్థానం ఎవరు? ఆచార్యుడు. అందువల్ల ఆచార్యుడి దగ్గర ఇది ఎవరు చెప్తున్నారంటే భగవంతుడే చెప్తున్నాడు. నా తిరువడి కన్నా ఆచార్య తిరువడిదా ప్రధానం ఆయన చెప్తున్నాడు. ఎక్కడున్నా స్వామి దీనికి పాసనం? ఇదే ఉపదేశమాలలో ఇంకో పాసనం రాబోద్ది, కడాన రాబోద్ది. ஞானம் அனுஷ்டானமிவை நன்னாகவே உடையனான குருவை அடைந்தக்கால் மாநிலத்தீர் தேனார்கமல తిరుమామకల్ కోణన్ తానే వైకుంఠం తరుముంటారు. అప్పుడు తానే వైకుంఠం తరంటే మనం ఒక ఆచార్యని పట్టుకున్నాం అనుకోండి, ఆయన తిరువడి పట్టుకొని ఆచార్య అభిమానం మనకు దొరికింది అనుకోండి. ఆచార్య అభిమానం అంటే మనం ఆయన మీద పెట్టే అభిమానం కాదు, ఆచార్యుడు మన మీద అభిమానం పెట్టుకోవాలి. అదిదా ముఖ్యం. ఏమంటే మనం ఆయన మీద అభిమానం పెట్టుకోవాలంటే అది సరిగా రాదు. ఒకసారి పెట్టుకుంటాము, ఒకసారి పెట్టుకోకుండా పోతాము, ఏదో అబద్ధాలుగా కూడా పెట్టుకుంటాము. ఆచార్యుడి దగ్గర అభిమానం ఉన్నట్టు మనం నటిస్తాము, ఇదంతా జరగదు. అయితే ఆచార్యులు మన మీద పెట్టిన అభిమానం అనేది అట్లా కాదని, నటించదు అనేది లేదు. ప్రధానంగా పెట్టుకుంటారు, ప్రావణ్యంగా పెట్టుకుంటారు, ప్రేమగా పెట్టుకుంటారు, నిజంగా పెట్టుకుంటారు. అది కాకుండా ఇతను ఆ రామానుజుల వారి తిరువడి దగ్గరికి పోవాలనే ప్రావణ్యం పరిపూర్ణంగా ఉండదు. ఎందుకంటే రామానుజుల వారికి ప్రతినిధియే కదా ఆచార్యులు. 74 సింహాసనాధిపతులు ఆ వంశ పారంపర్యంగా వచ్చిన వాళ్ళు కదా. అందువల్ల వాళ్ళకి అది ఉంటది కదా, అందువల్ల వాళ్ళకి ఆ భావం ఉంటది. అందువల్ల ఆచార్య అభిమానం అనేది ఆయన మన మీద పెట్టుకోవాలా. ఇప్పుడు మనం ఆయన మీద పెట్టేది ఆచార అభిమానం వచ్చిందనుకోండి, లేకుండా పోయిందంటే లేదని అర్థం. అయితే ఆయన మన మీద పెట్టాడు అనుకోండి తప్ప, మనం ఆయన మీద పెట్టున్నామా లేదో. అయితే మనం పెట్టలేదంటే అక్కడి నుంచి రాదు. బాగా తెలుసుకోండి, మనం పెట్టలేదంటే అక్కడి నుంచి రాదు. అప్పుడు ప్రధానం మనం పెట్టేది, దానికన్నా ప్రధానం అంటే ఆయన మనది ఒక అభిమానం చూపించేది. ఆ ఆచార అభిమానం ఉంటే ఏమైపోద్ది, మనకి భగవంతుడు ఆటోమేటిక్ గా ఇస్తాడంట. తానే వైకుంఠం, ఈ శబ్దం చాలా ముఖ్యం. పైకి మనం చూడబోతాం. తానే వైకుంఠం అంటే ఆయన ఏం చేయాల్సిన పని లేదంటే ఆటోమేటిక్ గా వచ్చేసింది, ఏం ప్రయత్నం చేయాల్సిన పని లేదు. ఎట్లంటే ఈ పక్క నీళ్లు వస్తున్నది, నీళ్లు వస్తాను ఒక అడ్డం పెట్టేశాను. ఇప్పుడు అడ్డం పెట్టాను కదా, అడ్డం పెట్టిన తర్వాత ఆ అడ్డంని తీసేసిన తర్వాత నీళ్ళు నువ్వు ఈ పక్క రావాలా, నేను ఇంతవరకు అడ్డం పెట్టినాను, అందువల్ల నేను అక్కడ ఉన్నావు, నేను అడ్డం తీస్తాను, నువ్వు రా అని చెప్పి ఆ నీళ్లు దగ్గర ప్రార్థన పెట్టుకోవాలంటే ఏం పెట్టాల్సిన మళ్ళీ అడ్డం తీస్తే ఆటోమేటిక్ గా కాసుకొని ఉంటుంది ఎప్పుడు ఈ పక్క రావాలని చెప్పి. అదే ప్రకారం మనకి ఆచార అభిమానం వచ్చిందంటే మనం ఏదైనా కోరుకోవాలా, భగవంతుడు నాకు మోక్షం ఇచ్చి కోరుకోవాలన్నా, లేదు ఏదైనా చెయ్యాలంటే ఏం చెయ్యాల్సి లేదు. అభిమానం దొరికిందంటే తన్నడయే అంటే ఇది ద్రావిడ భాష. తన్నడయే అంటే ఏం తెలిసిన అర్థం, దానికి ఆటోమేటిక్ గా అది మనకి వచ్చేసిద్ది. ఏ విధమైన ఆలస్యం లేకుండా, డిలే లేకుండా వెంటనే వచ్చేసిద్ది అని చెప్తారు. ఇది ఆ భాషలో చెప్తున్నాను. అదే ప్రకారం ఇంకో భాషను కూడా అనుగ్రహిస్తారు స్వామి అనవాళ్ళ. తన్ గురువిన్ తాళినైగల్ తన్మిల్ అన్బొండిల్లాదార్
அன்புதன்பால் செய்தாலும் அம்புவைகோன் இன்பமிகு இன்மாடு தான் அளிக்க வேண்டியிறான் ఆదలాల్ నన్నారవర్గల్ తిరునాడు. ఆచార్యుడి దగ్గర ప్రీతి లేకుండా ఉంది అనుకోండి, ఆచార్యులకి ప్రీతి లేకుండా పోయింది, ఆచార్య అభిమానం లేకుండా పోయిందంటే భగవంతుడి దగ్గర మాత్రం అభిమానం పెట్టుకుంటాను. ఇది కొంచెం గుర్తుగా వినండి. ఏమిటంటే ఇలాంటి కొన్ని మందిని పెట్టుకుంటారు, ఆచార్యుని వదిలేస్తారు, వదిలేసి ఈ దివ్యదేశం ఆ దివ్యదేశం ఆ దివ్యదేశం ఒక్కొక్క దివ్యదేశంగా తిరుగుతూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు. చూసేవాళ్ళు కదా ఎంత భక్తుడండి, ఎంత భక్తి ఎంత భక్తి, ఎప్పుడు చూడు దివ్యదేశంగా ఒక్కొక్క పెరుమాళ్ళకి తిరుగుతారు. అయితే ఆచార్య దగ్గర ఏ ప్రతిభక్తి లేదు. ఇప్పుడు భగవంతుడు మోక్షం ఇస్తాడా లేదా, భగవంతుడు ఇప్పుడు మోక్షం ఇస్తాడా లేదా అని చెప్తే భగవంతుడు మోక్షం ఇచ్చే కావాలని ఒక నిర్బంధం అనేది లేదని ఇచ్చి కావాలని లేదు. లేదు స్వామి నీ దగ్గరకు వచ్చేనా స్వామి అంటే వచ్చేవు వాస్తుందా వచ్చిందా, ఇది ఎక్కడ తెలుస్తుంది తెలిసిన తిరుక్కచ్చిన మీ దగ్గర ఈ మాట చెప్తాడు. ఎవరు తెవ పెరుమాళ్ చెప్తాడు, కాంచి వరదరాజ పెరుమాళ్ తిరుక్కచ్చిన ఈ మాట చెప్తాడు. నాకు మోక్షం ఉండదు కదా, డైరెక్ట్ గా మాట్లాడతాడు. మనం పెదనాయన చిన్న ఆయనతో మాట్లాడతాం కదా, ఆ ప్రకారం ఆయన మాట్లాడతాడు పెరుమాళ్ దగ్గర. మాట్లాడుతూ నాకు మోక్షం ఉండదు అంటే నీకు మోక్షం ఇచ్చేయని చెప్పి ఎలా చెప్పాను, ఎప్పుడు చెప్పాను అంటాడు. నాకు లేదా అన్నాడు. నేను ఇది మాట్లాడతాను అనే ఈ ప్రకారం నాకు లేదా అంటే దాని నేను ఇంత కైంకర్యం చేసేదంటే దానికి దాన్ని ఏం మాట్లాడాను అన్నాడు. నీకు ఆచార్య సంబంధం ఉంటే నీకు మోక్షం ఉంటుంది అంటాడు. రామానుజుల వారి సంబంధం ఉంటే నీకు మోక్షం ఉంటుంది అంటారు. అప్పుంటే రామానుజులు దగ్గర తిరుక్కచ్చంలో సమాశనం చేసుకున్నారా అడగకూడదు. రామానుజుల వారి సంబంధం ఉంటే అంటే రామానుజులకి ఆచార్యుడిగా తిరుక్కచ్చనంబి, రామానుజుల వారి శిష్యులు, తిరుక్కచ్చనంబి ఆచార్యుడు. అయినా కూడా తిరుముడి సంబంధం అంటారు. ఆయన తిరుముడి ఉంటది కదా శిరస్సు, ఆ శిరస్సు సంబంధం రామానుజుల వారికి ముందు ఉండేటోళ్ళ శిరస్సు సంబంధం వల్ల మోక్షం, రామానుజుల వారికి వెనకాలం ఉండేటోళ్ళ తిరువడి సంబంధం వల్ల మోక్షం. ఇది రెండు తెలుసుకోండి. నీకు రామానుజుల వారి సంబంధం ఉంటే ఇస్తా అన్నాడు. అటైతేనే అదే ప్రకారం నేను భగవత్ కైంకర్యం పూర్తిగా చేశానండి, అన్ని కైంకర్యం చేస్తున్నాను, నాకు మోక్షం ఉండదా అని చెప్తే ఇచ్చే కావాలని లేదు, భగవత్ ఇచ్చి కావాలని లేదు, ఇచ్చి కావాలని లేదు, ఇవ్వటం అనేది కుదరదు. ఇట్లే చెప్పచ్చు, ఏం తప్పేం లేదు. ఇస్తాడా స్వామి? ఇవ్వడ స్వామి ఇవ్వడు. నన్నార్ అవర్గల్ తిరునాడు, నన్నార్ అవర్గల్ అందువల్ల ఆలవందారు చెప్తున్నాడు. ఆలవందారు పరమాచార్య ఆలవందారు ఏం చెప్తున్నా, స్వామి రామానుజులకే ముందుగా అన్నట్టుడు యత్పతాంబోధు అత్యాజ విశ్వత్వాన అశేష కల్మషగా వస్తుతాముపజాతోహం యామునేయం నమామితం ఆలవందార్ ఏంచిన అత్ర భరత్ర చాపి నిత్యం యతీయ శరణవు శరణం మతీయం. ఇక్కడ ఆచార్యుడికి కైంకర్యం చేసేసి ఇక్కడి నుంచి నేను ఇక్కడి శ్రీవైకుంఠం పోతాను కదా, శ్రీవైకుంఠం పోయిన తర్వాత అక్కడ పోయి స్వామి ఆచార్య కైంకర్యం లేదు, శ్రీవైకుంఠంలో భగవత్ కైంకర్యం అని చెప్పి నాకు చెప్పబాకండి, నేను అక్కడ పోయి భగవత్ కైంకర్యం చేయను. అక్కడ పోయిన తర్వాత కూడా నా ఆచార్యుడు అక్కడ ఉంటాడు, ఆ ఆచార్యుడికే నేను కైంకర్యం చేస్తా అని చెప్పాడు. ఆలవందరు ఏం చెప్పాడు, నా ఆచార్యుడికి అక్కడ కైంకర్యం, అది ఎవరికి? నాదముని, ఆ నాదమునికే నా కైంకర్యం చేస్తాను కానీ భగవత్ కైంకర్యం లేదని అంటే ఇక్కడి నుంచి పోయిన తర్వాత కైంకర్యం మారిపోద్దని మారదు. స్వరూపానికి తగినట్టు ఉండే కైంకర్యం అంటే ఆచార్య కైంకర్యం. ఆ ఆచార్య కైంకర్యం చేస్తాను అంటే భగవంతుడి తిరువడి పట్టుకునే స్వరూపం కాదా స్వామి? ఇదంతా మీరు గుర్తుగా వినాలి. అంటే దీన్ని అట్లే ఏదో కాలక్షేపం పెట్టినారు కానీ వినాలా, వినేశాము పూర్తి అయిపోయింది, ఇంకా రేపు లేదంటే ఈ రోజు లాస్ట్, 3 రోజులు అంటే ఈ రోజు లాస్ట్ అయిపోయింది, ఇంకా వచ్చే వారం కదా, అట్లా ఉండకూడదు. వినిన తర్వాత మళ్ళా దాన్ని ఆలోచించాలా, దాని తర్వాత ఇంకో స్వామి రికార్డింగ్ పంపిస్తారు, మళ్ళా వినాలా, విని దాంట్లో నోట్స్ అంతా ఇచ్చి పెట్టుకొని ఇది సంప్రదాయం తెలుసుకోవాలి. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు రామానుజుడిది పెరుమాళ్ తిరుడి పడితే అది మనకి స్వరూపమా కాదా స్వామి? ఇంకెవరు మీరు చెప్పారా స్వామి? పెరుమాళ్ తిరుడి పడి మన స్వరూపం శేషత్వ పారతంత్రం ఒక్కో జీవాత్మ స్వరూపం. అప్పుడు శేషత్వ పారతం జీవాత్మ స్వరూపం అంటే ఇప్పుడు భగవంతు తిరువడి పట్టుకోవాల్సిందే కదా. అవును. అయితే దానికన్నా ఇంకా ఆచార్య తిరువడి పట్టుకునేది ఇంకో ఆ స్వరూపానికన్నా ఇంత పైకి స్వరూపం ఇది, ఆ స్వరూపానికన్నా ఇంత పైకి స్వరూపం ఇది ఆచార్యుడి తిరువడి పట్టుకునేది. అంటే భగవత్ శేషత్వం కన్నా భాగవత శేషత్వం ఆత్మకు స్థిరమైన స్థానం. ఒక ఆత్మ ఉండాది,
ఆత్మకు పూర్తిగా నేను కైంకర్యం చేయాలంటే అది భగవత్ కైంకర్యం కన్నా ఆ భాగవత కైంకర్యం దా ప్రధానం. ఏంట అదిదా స్థిరంగా ఉన్నాం. ఎందుకంటే నేను భగవానుకు శేషభూతుడు, భగవంతుడికి నేను శేషభూతుడు, భగవంతుడు నేను దాసుడు అని చెప్పుకోవాలి కదా. అవును, అది చెప్పుకోవాలంటే అది ఎట్లా నిలసద్ది? అది ఎట్లా నిలసద్ది? నేను భగవంతుడికి దాసుడిని నిలుపుకోవాలంటే భాగవత శేషత్వం పర్యంతం పోతేనేదా భగవత్ శేషత్వం నిలబడద్ది. మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. నేను భగవంతుడికి అంగీకరణ చేస్తా ఉంటాను, భాగవతాలను చూస్తే ఇటు చూసినట్టు చూసాను భయ పో 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 అని చెప్పి తరమతా ఉంటాను, భగవత్ కైంకర్యం చేస్తా ఉంటాను. ఇప్పుడు నాకు ఆ భగవంతుడికి నేను దాసబోతుని పూర్తిగా నాకు ఆ సింబల్ నాకు ఉంటుందంటే ఉండదు, ఉండనే ఉండదు. ఇది ఎక్కడ తెలిసిందంటే ఆక్కొండవల్ల జీ అని ఒక స్వామి రామానుజుల పీరియడ్లోనే, ఆయన పీరియడ్లో ఆయన పోయి పెరుమాళ్ళు పోయి ఏం చేసి వస్తాడు. నంబెరుమాళ్ళు ఇప్పుడులాగా అంత ఏం రష్ లేదు కదా, అప్పుడు ఎన్నిసారైనా ఏం సేవించేసి వచ్చి కొంచెం వెరక్తిగా వచ్చి బయట వచ్చి నిలబడ్డాడు. నంజీర్ అక్కడ ఉన్నారు, అక్కడ నుండి నంజీర్ అడుగుతున్నారు, ఏం స్వామి పెరుమాళ్ళు బాగా సేవిస్తువా అని చెప్పి అడిగాడు. ఆయన సేవిస్తేని కొన్ని మందికి వాళ్ళకి పట్టుకోలేదు అనుకోండి, ఏంటి వాళ్ళు ఎట్లా ఉన్నారు అని అంటారు కదా, అట్టయితే ఉండేట్టుగా లేదని అర్థం. అదే ప్రకారం ఏదో సేవించాను, ఏం స్వామి ఇట్లా ఈ మాట చెప్తున్నారు, బాగా సేవించలేదా, ఇంకోసారి పోయి సేవించేస్తున్నాండి, ఏ రష్యా ఉండదు లేదా, ఆ కాలంలో ఏముంటుంది 1000 సంవత్సరం ముందు ఇంత మాత్రం ఉంటే జనాలు ఉండరు, అటు మళ్ళీ ఇంకోసారి పోయి సేవించేస్తున్నా అంటే ఎన్నిసార్లు సేవించినా ఇదే మాట చెప్తాను, అప్పుడు ఏంటయింది మీకుంటే భాగవతులు శేషి అని చెప్పి నువ్వు ఒప్పుకుంటేదా భగవత్ శేషత్వం నాకు పూర్తిగా నిలబడద్ది. ఇది బాగా తెలుసుకోవాలి మీరు. ఎంత కాలక్షేపం విన్నా కూడా భాగవతులకు నేను దాసభూతుని తెలుసుకోలేదంటే అతను శ్రీవైష్ణవుడే కాదు. భగవంతుడికి దాసుడు చెప్పలేదంటే కూడా తప్పు లేదు. భాగవతాలు నాకు దాసుడు, నేను దాసుడు అతను నాకు స్వామి. పయ్యిலும் తిరువిడయార్ ఎవరేలం అవరగండీర్ పయ్యిலும் పిరప్పిడదోరి ఎమ్మయాలం పరవరే. ఇది తెలిస్తేనే గాని ఒక శ్రీవైష్ణుడు నిలబడతాడు. ఒక శ్రీవైష్ణుడు నిలబడాలంటే భాగవతుడికి నేను దాసబోధుడు. అప్పుడే ఆచార్యుడికి నేను దాసుడు, ఆచార్యుడికి నేను శేషత్వ పారతంత్రితో ఉంటాను. భగవంతుడు స్వామి ఉండాల్సిందే. అయితే భగవంతుడికి నేను దాసుడుగా ఉండానని ఆ దాసత్వం నిలబడాలంటే, స్థిరంగా నిలబడాలంటే భాగవతులకు నేను దాసుడు అని చెప్పి అభిప్రాయం ఉంటేదా, అది అనుష్ఠానంలో వస్తేదా భగవత్ శేషత్వం నిలబడుతుంది, లేకపోతే భగవత్ శేషత్వం నిలవదు. ఇదిదా చాలా ముఖ్యం శ్రీ వైష్ణవ సంప్రదాయంలో. మనం ఏం చేస్తామంటే భగవంతుడికి మాత్రం కైంకర్యం చేసుకుంటా భాగవతులకు ఆచారులకు ఎవరికి కైంకర్యం చేయకుండా నేను ఎంత భక్తుడు చూస్తా, నేను ఇంత చేస్తా. చాలా మందిలో ఉన్నారు అలాగా. సంప్రదాయం తెలుసుకోలేదని అర్థం, శాస్త్రం తెలుసుకోలేదని అర్థం. శాస్త్రము సంప్రదాయము మొన్న కూడా చెప్పాను కదా, మానవ సేవ మాధవ సేవ. ఆ మానవ అంటే ఎవరు? భాగవతులు శ్రీవైష్ణవాలు. ఆ సేవదా మాధవ సేవ. అప్పుడుదా మాధవుడు ఒప్పుకుంటాడు, లేకపోతే మాధవుడు ఒప్పుకునేది లేదు. ఆయనకి సేవ చేస్తే ఒప్పుకోడా స్వామి? ఒప్పుకోడు. ఆయనకి భక్తులకి సేవ చేస్తేదా అడియార్ అడియార్ తమక్కడియార్ అడియంగలేంటారు కదా, అప్పుడు చేస్తేదా ఆయన ఒప్పుకుంటాడు. కానీ అది వదిలేసి లేదు స్వామి నేను ఇక్కడ చేస్తాను, అట్ట చేస్తాను అంటే అది ఏం లాభం లేదంటే ఏమిటి? అది భగవత్ శేషత్వం పూర్తి లేదని అర్థం. అటైతే ఏం కొంచెం మన భాష ప్రకారం చెప్పుకోవాలంటే అనుకోండి, ఆకిలి 2 రోజులు ఆకిలిగా ఉన్నాను. ఒకరు అన్నం పెట్టారు, ఆ అన్నం ఇంత పెట్టారు, తినేసాను. ఆకలికి చాలేదండి, ఇంకా అలాగా అన్నం ఇంకా 3 times నాకు కావాలా, మళ్ళీ తీసుకొస్తున్నారో చూస్తున్నాను. అంతేనండి అన్నారు. స్వామి 2 రోజులు భోజనం చేయలేదండి, ఇంతే కదా మీరు పెట్టారు,
ఇంకా ఇంత కావాలంటే లేదంతే మీరు పోండి అని చెబితే ఇదిదా భగవత్ శేషత్వం. భాగవత శేషత్వం లేదంటే భగవత్ శేషత్వం ఒకటే ఉండిందంటే మీరు సగం కడుపుకి అన్నం తిన్నట్టు. నేను ఇది ఈ మాట ఈ ఎగ్జాంపుల్ తప్పుదా ఉన్నా కూడా మీకు అర్థం కావాలని చెప్పి చెప్తాము. అయితే సగం కడుపుదా అన్నం తినాలా, ఫుల్ కడుపుకి అన్నం తినకూడదు. అయితే సగంలో సగం అనుకోండి, అట్లా అనుకోవచ్చు. సగంలో సగం కడుపుకి అన్నం తిన్నాను అర్థం. అప్పుడు పూర్తిగా అన్నం తినాలంటే స్వామి భాగవత శేషత్వం ఉంటేదా పూర్తి అన్నం. అదే భాగవత శేషత్వం ఉంటేదా భగవత్ శేషత్వం పూర్తి అవుతుంది. ఇదిలా భగవత్ శేషత్వం నా దగ్గర చాలా ఉండాదండి నా స్వరూపం ఎట్లా ఉన్నా చూడండి శేషత్వ భారతని అని చెప్పుకొని తప్పించుకోను కాదు. బాగా తెలుసుకోండి, తప్పించుకోను కాదంటే నేను భగవంతుడే భక్తుడు అంటే భాగవతాలకు కైంకర్యం చేయలేదు, భాగవతాలంటూ ఒప్పుకోలేదంటే ఇతను ఏ కైంకర్యం భగవంతుడు చేసినా కూడా అది లాభం లేదు, అది ప్రయోజనం లేదు అంటారు. అప్పుడు భగవత్శేషం చెప్తేనే తదీయ భాగవత శేషత్వం పర్యంతం పోవాలా. తదీయ భాగవత శేషత్వం పర్యంతం పోతేదా అప్పుడుదా భగవత్ శేషత్వం నిలబడద్ది. ఇదిదా చూడదా అప్పుడుదా ఇది తెలుస్తుంది కదా. అదిదా ఉట్టది అమక్యది ఏంది ఏరారు మధురగరి ఇప్పులగిల్ వంతుదిత్త చీరారం చిத்திரையில் சித்திரனார் பாருலகில் மற்றுள்ள ஆழ்வார்கள் வந்துதித்த நாள்கும் ఉట్టదమక్కండి నెంజే ఊరిన ఉట్టదమక్కంటే భాగవత శేషత్వం. భాగవత శేషత్వం ఉంటేదా భగవత్ శేషత్వం. అందువల్లదా మధురగవి సొల్పడియే నిలయాగ పెట్రోం చెప్పి మనవాళ మామిని ఆర్తి ప్రబంధం దీని దగ్గర 10 సార్లు ఈ మాట చెప్పింటాను. అంత మాత్రం ఏంటంటే ఎందుకు స్వామి తిరుమంగయాళ్వార్ తిరుక్కన్నవరం సౌరి పెరుమాళ్ దగ్గర తిరుమంత్ర అర్థం పూర్తిగా తెలుసుకున్నాడు. ఆయన సమాసనం చేసింది తిరునరియూర్ వంశులవల్లి నాయికా సమేత శ్రీనివాస పెరుమాళ ఆయనకి పంచ సంస్కారం చేసింది. ఎవరికి తిరుమంగయాళ్వార్కి తిరుమంత్ర ఉపదేశం ఇద్దరు ఆచారుడు. ఎవరికి తిరుమంగయాళ్వార్కి, మనకంతా ఒక ఆచారుడిదా. అయితే ఆయనకి ఇద్దరు ఆచారుడు. ఒక ఆచార్యుడు తిరునరయూరు పెరుమాళ్ వంశులవల్లి నాయికా సమేత శ్రీనివాస పెరుమాళ్. ఇంకొక ఆచారుడు తిరుక్కన్నవర కన్నవర నాయకి సమేత సౌరిరాజ పెరుమాళ్. ఈ పెరుమాళ్ దగ్గర తిరుమంత్ర ఉపదేశం పూర్తిగా తీసుకున్న దగ్గర కాలక్షేమం అయిపోయిన తర్వాత ఏం తిరుమంత్ర అర్థం చెప్పని చెప్పి పెరుమాళ్ అడిగారు. అప్పుడు గిడుగురుగుని చెప్తున్నాడు. మట్రుమో దైవములది என்று இருப்பாரோடு உற்றிலேன் உற்றதும் உன் அடியார் கடமை மற்றெல்லாம் பேசுறேன் நின் திருவெட்டெழுத்தம் கற்று நான் கண்ணபுரத்துறை అమ్మానే. మట్టుమో దైవం என்று இருப்பாరోడు ఉట్టిలేన్. వేరేదో దేవుడు ఉండాలని అనుకున్నారే వాళ్ళకి నాకు సంబంధం లేదు, వాళ్ళ దగ్గర సంబంధం పెట్టుకోను. ఉట్టదం అయితే ఎవరి దగ్గరైనా ఉంటాను తెలుసా, ఉన్న అడియార్ కడిమే నీ దగ్గరనే ఉండను. నేనే కదా నీకు చెప్పించాను, నీ దగ్గర ఉన్నాను. నీ భక్తులు ఉంటారు కదా, అటైతే భాగవత శేషత్వం చెప్తున్నారు తిరుమంగయాళ్వార్. ఉట్టదం ఉన్నడియార్ కడిమే అని చెప్తా. ఎందువల్ల స్వామి తెలిసిందే ఆ తిరుమంత్రం 8 అక్షరాలు అష్టాక్షరిని పేరు. ఆ 8 అక్షరంలో నమశబ్దార్థం ఏం చెప్పిండది, భాగవత శేషత్వం చెప్పిండది కదా. అందువల్ల నీకు నేను దాసబోధుడు కాదు, భాగవతులకి నేను దాసబోధుడు అని చెప్పినట్టే సరి. అప్పుడు భగవంతుడికి ఆ సౌరిరాజు పెరుమాళకి ఈ మాట చెప్పేసాడే. ఇంత దూరం అదే నేర్చుకుని ఈ మాట చెప్పేసాడని చెప్పి ఆయనకి ఏదైనా కష్టంగా ఉండిందా, ఏదో చాలా కష్టపడ్డారంటే ఆనందపడ్డారంట. ఎంత ఆనందం అంటే భగవత్ సంబంధం కన్నా భాగవత సంబంధంగా నాకు అని చెప్పి మరి చెప్పామంటే అంత ఆనందంట. అందువల్లదా మధురగవి వారికి అన్ని చేసేదానికి పొలింది బిరాన్ వస్తున్నాడు. నమ్మాళ్ళవారిని చేయనంటాడు. ఇంతటికి నమ్మాళ్ళవారు భగవంతులను ఎప్పుడు నన్ను తీసుకుపోతావు నాకు అన్ని ప్రార్థన పెట్టుకుంటారు. ఏమి చేయలే. கூவிக்கொள்ளும் காலம் இன்னும் குறுகாது ఎన్నెన్ని అడగానో కానవారా ఎంటెంటు కన్నుం బాయంతు వందు అడుగుతా ఉంటాడు. ఆయన ఏం కానీ చూసుకొని కూడా లేదు. అయితే మధురగవి ఆళ్వారు నీకు నాకు సంబంధం లేదు, నాకు ఆళ్వార్కిదా సంబంధం, ఆళ్వార్దా నాకు స్వామి తెవు మట్టడి కురుగూరు నంబి పావి నిన్నిసే పాడి తిరివని అని చెప్పి ఆళ్వార్కి నాకుదా సంబంధం అని చెప్పి చెప్తే కూడా ఎట్లయినా మధురగవి సేవ సాధించాలని చెప్పి ఏం తిరిదందాగులం దేవబిరానుడై కరియగోళ తిరువురు కాన్బన్నాన్ మనం చూసినాము. కన్నీరు తిరుతాంబు కాలక్షేమంలో అది పూర్తిగా మనం వినిండాము. దీనికి ఒక కాలక్షేమం తీసుకున్నాం. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం
అప్పుడు భగవంతుడి కన్నా భాగవతుల దగ్గర మన ప్రేమగా ఉన్నాము. భాగవతులదా నాకు స్వామిలు, వాళ్ళకి నేను దాసబూదులుగా ఉంటానని చెప్తే భగవంతుడికి అంత ప్రేమ. అట్లాంటి భాగవతుడికి నేను సేవ చేయించాలంటారు. ఇప్పుడు మన యువత దగ్గర పోవాలా, భగవంతుడి దగ్గర ఏదైనా ఒక కార్యం మనకి కావాలనుకోండి, ఆయన దగ్గర పోయి లాభంగా. అప్పుడు ఎక్కడ పోవాలి స్వామి? కొన్ని ఇంట్లంతా ధర్మపత్నికిదా ప్రాధాన్యం ఉంటుంది. డబ్బులు ఇచ్చేదేమో భర్తదా. అయితే భర్త దగ్గర అడిగితే వస్తుందా రాదా తెలవదు. అదే ధర్మపత్ని ఎవరు స్వామి? ఆమెకి శాస్త్ర ప్రకారం చేసుకున్నాడు, ఆమె దగ్గర 2 మాటలు చెప్పి ఈ ప్రకారం అయింది, ఈ సన్నతికి కైంకర్యం కావాలా, సంప్రోక్షణ జరగబోతుంది, ఇన్ని పనులంతా ఉండదు, ఇన్ని పనులంతా చేయాలంటే అంతేనా, ఏం కొంచెం తక్కువ అడుగుతున్నావు, ఇంకొంచెం ఎక్కువ అడుగే అంటాడు. సరే మనం ఇంత మాత్రం ఈ మాత్రం ఇవని చెప్తే నెరగపోతాడు, భర్త దగ్గర పోతాడు, అతను వచ్చి అడిగాడు ఇచ్చేసేయండి, ఇది ఒక మాట కూడా అడగడు, ఇచ్చేస్తాడు గమ్ముగా. అప్పుడు భాగవతులందరూ భార్య అలాగా, భర్త శ్రీమన్నారాయణుడు. ఆయన దగ్గర పోతే జరగద్దా అంటే చలపనదు. ఒక్కోసారి ఇవి లేకుండా కూడా పోవచ్చు, ఇచ్చినా కూడా ఇవ్వచ్చు. అయితే భాగవతాలు జరిగిపోతే ఏముంటే భాగవతాలందు వాళ్ళ కోసం లేదే, ఒక్కొక్క భక్తుడు నా తిరువడి పట్టుకోవాలా, పడివడి పట్టుకోవాలని చెప్పి అభిప్రాయంలో కదా వాళ్ళు ఉండారు. అందువల్ల వాళ్ళ మాట అంటే గొప్పగా ఉంటది, వాళ్ళ మీద అంత ప్రేమ చూపిస్తారు కదా. అందువల్లదా నిన్ను తిరువెట్టెడుతం గట్టు ఉట్టదం ఉన్నడియార్ కడిమేం చెప్తారు కదా. అందువల్ల అప్పుడు నీకు నేను దాసుడుగా ఉంటే కన్నా నీ అడియార్ అంటే ఎవరు? నీ భక్తులు ఉంటారు కదా, ఆ భక్తులకు నేను దాసుడుగా ఉంటాను అని చెప్పి ఇక్కడికిను 1000 మందికి ఒక రోజుకి 1000 శ్రీ వైష్ణవాలకి నిత్యమే తజారాధన కైంకర్యం చేసిన తిరుమంగయాళ్వారు. రోజు అందుకదా మీరు కార్తీక మాసం కృత్తికా నక్షత్రం, కార్తీక నక్షత్రం చెప్పచ్చు, కృత్తికా నక్షత్రం చెప్పచ్చు. ఆ రోజు మీరు తిరువాలి తిరునగరి దివ్య దేశం పోవాలా. అక్కడ తిరుమంగయాళ్వారు వైభవం. ఆ రోజు తిరుమంజనం అంత పూర్తిగా జరగద్ది. పెరుమాళికేమి, ఎంబెరుమానార్కేమి, అదే తిరుమంగయాళ్వారికేమి, కుముదవల్లి నాట్యారికేమి, వీళ్ళకంతా అందరూ కలిసి తిరిగేసి అక్కడే పూర్తిగా సాత్వర అవద్ది. సాత్వర అయి మరుస రోజు ఉదయంగా పూర్తి అవద్ది. పూర్తి అయిపోయిన తర్వాత ఆ రోజు అక్కడ ఊళ్ళో ఉండేటోళ్ళు అందరూ ఏం చేస్తారనే, వాళ్ళు ఇంతంత పాత్రలు తీసుకొస్తారు. ఏం స్వామి, ఎందుకు స్వామి అంటే, ఎందుకు స్వామి పాత్రలు అంటే ప్రసాదంకి చేతులు ఇచ్చారు అంతే కదండి. కాదు, వాళ్ళ చేతులు ఈ 2 చేతులు ఎత్తి వేస్తారు. 2 చేతులు ఎత్తి అంటే ఆయన 1000 మందికి ఒక్క రోజుకి 1000 శ్రీ వైష్ణవాలకి తదిఆరాధన కైంకర్యం చేసిన స్వామి. అందువల్ల దాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి శాతవాదులు ఈ ప్రకారం చేస్తారు కదా. అదిదా అంత మాత్రం చేసిన దాని వల్లదా అప్పుడు ఏమర్థం? భాగవతులదా ప్రధానం, భగవంతుడి కన్నా. అది చెప్పేది ఎవరు? మధుర కవి ఆళ్వారు ఆ మాట చెప్తున్నారు. అందువల్ల మధుర కవి సొల్పడియే నిలయాగ పెట్టు అని చెప్పి ఆ అర్థంని తెలిపించేది కదా. ఏరార్ మధుర కవి ఇవ్వులగిల్ వందుదిత్త சீராரும் சித்திரையில் சித்திரைனால் பாருலகில் மற்றுள்ள ஆழ்வார்கள் வந்துதித்த நாள்களிலும் ఉట్రదమక్కంటి నెంజే ఓర్ అని చెప్పి ఈ 25వ పాసరం ఆశ్చర్యమైన పాసరం పూర్తి అయిపోయింది. దగ్గర ఈ పాసరమే 3 కాలక్షేమం పైన ఇది ఆశ్చర్యమైన పాసరం. ఇప్పుడు 26 ఇది ఆశ్చర్యం కదా. ఇదే 26 ఇంకా అతి ఆశ్చర్యం. 25 ఆశ్చర్యమైన పాసరం, 26 ఇంకా అతి ఆశ్చర్యం. మీరు మూర్ఛపడి వింటున్నారు కదా, దాని అర్థాలన్నీ దీంట్లో పూర్తిగా ఉండదు. ఇది తెలుసుకున్నారంటే సులభంగా ముముక్షపడి, ఈ పాసురానుడి అర్థం తెలుసుకున్నారంటే సులభంగా ముముక్షపడి బాగా తెలుసుకోవచ్చు. నిదానంగా వినాలా. అయితే మీకు అర్థం కాలేదంటే కూడా, వెంటనే అర్థం అవుద్దని నేను చెప్పలేదు, ఆలేదంటే కూడా మళ్ళీ ఇంకోసారి ఆ రికార్డింగ్ వేసి విని దాని తర్వాత మీ స్వామిని ముముక్షపడి చెప్పింటారు. దానితో దీంతో కలిసి ఓ ఇదిదానా ఇంత సులభంగా ఉండదని అప్పుడు మనకే అభిప్రాయం వస్తుంది. ఆశ్చర్యమైన పాసురం. ఈ పాసురంలో నమశబ్దార్థం అర్థం చెప్తుంది. నమశబ్దార్థం తిరుమంత్రం 3 శబ్దాలు ఉంటుంది. 3 శబ్దాలు ఓం నమః నారాయణాయ. ఆ 3 శబ్దంలో మధ్యమ శబ్దం అనేది, ఈ శబ్దం అనేది నమశబ్దార్థం. ఆ నమశబ్దార్థం ఏం చెప్తుందంటే భాగవత శేషత్వం చెప్తుంది. ఇంతవరకు అదే కదా చూసే స్వామి. అవును,
అది చూసింది అనేది ఎట్లంటే ఊరికి అవుట్లైన్ గా చూసాం. ఇప్పుడు శబ్దార్థం పెట్టుకొని, శబ్దార్థం అంటే శాస్త్రం తిరుమంత్రంలో భాగవత శేషత్వం ఉండదా? వీళ్ళు శ్రీ వైష్ణవాలుగా ఏదో ఆచార అభిమానం చెప్పుకుంటా ఉంటారండి. ఏం శాస్త్రం ఏం కనిపించలేదండి అని అట్లా చెప్పకూడదు కదా. అప్పుడు శాస్త్ర ప్రమాణంగా ఇవ్వాలి కదా. శాస్త్రం అంటే ఏమే? శాస్త్ర తాత్పర్యం. శాస్త్ర తాత్పర్యం దా తిరుమంత్రం. ఆ తిరుమంత్రంలో ఏం చెప్తుంది? నమశబ్దార్థం చెప్తుంది, భాగవత శేషత్వం. ఆ భాగవత శేషం అర్థం చెప్పేదని కదా ఈ పాసురం. 26వ పాసురం ఆశ్చర్యమైన పాసురం. வாய்த்த திருமந்திரத்தின் மத்தியமமாம் பதம் போல் சீர்த்த மதுர கவி செய்கலையை ஆர்த்தபுகள் ஆரியர்கள் தாங்கள் அருளிச் செயல் நடுவே சேர்வித்தார் తాత్పర్యం చేర్ంది అని చెప్పి ఆ శనిమ పాసనం. ఇప్పుడు 25వ పాసనం ఏమేమి చెప్తున్నానో మీరు గుర్తు పెట్టుకుంటేదా ఈ పాసనం ఆ పాసనం లింక్ చేసుకొని వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ 26వ పాసనం మధుర కవి ప్రభావం చెప్తే ఆశ్చర్యమైన పాసనం. ఆ చెప్పే ఆశ్చర్యం. ఇప్పుడు ఇప్పుడు దీనిపైన తిరుపల్లాంటి వైభవం ఏమి, తిరుమంత్ర వైభవం ఏమి, తిరుమంత్రంలో ఉండే 8 అక్షరాల వైభవం ఏమి, అది కాకుండా తిరుమంత్రంలో ఉండే 3 పదాలు ఉంటుంది కదా. ఆ 3 పదాల్లో ప్రధాన పదం ఏదంటే ఇది ఓంకారం, నమశబ్దార్థం, నారాయణ శబ్దార్థం ఉంటుంది కదా. దీంట్లో నమశబ్దార్థం అనేది చాలా ప్రధానం, చాలా ప్రధానం. ఆ నమశబ్దార్థం అర్థం ఏం చెప్పింది ఏమిటంటే భగవంతుడికి నేను దాసబోధుడు అని తిరుమంత్రం చెప్తుంది. భాగవతాలకు నేను దాసుడు, భాగవతాలతో నాకు స్వామిని ఎక్కడున్నా స్వామి. తిరుమంత్రం అంతా భగవంతుడికి నేను దాసుడు దాసుడు అని చెప్పేద్దే కానీ భాగవతాలకు నేను దాసుడిని చెప్పొద్దా అంటే తిరుమంత్రం చెప్పద్దు. లేదా స్వామి ఇంతవరకు నువ్వు వినబడిందంటే భగవంతుడికి దాసుడు మీద తిరుమంత్రం చెప్తుంది ఏమిటే ముముక్షు వల్ల మీరు చూసారంటే భగవంతుడికి దాసుడు అంతా చూపిస్తున్నాం. దాంట్లో ఆంతరికమైన అర్థమైన లోపల పోతే భాగవతాలకు దాసుని చూపిస్తుంది. ఆ భాగవతాలకు దాసుని ఏది చూపిస్తుంది? ఏ శబ్దం చూపిస్తుంది? ఓంకారం చూపిస్తుందా, నారాయణ శబ్దార్థం చూపిస్తుందా, లేదు నమశబ్దార్థం చూపించేస్తుందంటే నమశబ్దార్థంలో చూపిస్తుంది. భాగవతులకు నేను శేషభూతుడు అని చెప్పి చూపిస్తుంది. అటుదేనే ఈ నమశబ్దార్థం 2 అర్థాలు చెప్తుంది. ఇంకా కొంచెం జాగ్రత్తగా వినండి. 2 అర్థం చెప్తుంది. భగవంతుడికి నేను దాసబోధుడు, అతని స్వామి నేను దాసుడు, ఈ అర్థం నమశబ్దార్థం చెప్తుంది. అదే ప్రకారం న మహా అని ఒక శబ్దం అని ఏం చెప్తుంది? నాకు నేను లేదు, నాకు నేను లేదు అప్పుడే నాకెవరు? భగవంతుడు, శ్రీమన్నారాయణుడు, ఆయనే ఉపాయం. నాకు నేను అటుదేమే నా ప్రయత్నం అనేది ఉండకూడదు. మోక్షానికి పోయేదానికి నా ప్రయత్నం అనేదే ఏది లేదు. అప్పుడు ఎవరు? భగవంతుడు సిద్ధోపాయం. ఆ భగవంతుడుదా నన్ను మోక్షానికి తీసుకుపోతాడు. ఆయన నిర్హేతుక కటాక్షం. అప్పుడప్పుడు ఈ మాటలు మీకు చెప్తా ఉంటాను. నిర్హేతుక కటాక్షం. హేతు అంటే ఒక రీజన్ పెట్టుకొని నేను తీసుకుపోతాను. నిర్హేతు అంటే ఏ రీజన్ లేదు. స్వామి ఆయనకు డబ్బులు ఇచ్చాను, ఎందుకోసం ఇచ్చాడు? ఎందుకు ఇచ్చారా? ఇచ్చాను స్వామి. ఎందుకు ఇచ్చావు? లేదండి ఇవ్వాలని చెప్పి ఇచ్చేసాను. అదే ప్రకారం మనం మోక్షాన్ని తీసుకుపోయాడు. ఎందుకు తీసుకుపోయాడు? తీసుకుపోవాలని తీసుకుపోయాడు. ఆయన సొమ్ము ఆయన తీసుకుపోయాడు. ఇది అనుకోవాలి. అప్పుడే అంత నిర్హేతుక కటాక్షం. ఆ నిర్హేతుక కటాక్షం అనేది ఎక్కడ వస్తుంది? నమశబ్దార్థం చెప్తుంది. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం ఉండాలి నమశబ్దార్థంలో. కొంచెం నిదానంగా మీరు వినండి. ఇక్కడే గుర్తు ఉండాలి. అంటే దీనికి ముందు భాషలం కూడా ఏదో ఇటుకన్ను పోయేము. అయితే ఈ భాషలో చాలా విషయాలు వస్తుంది. చాలా అది తిరుమంత్ర నమశబ్దార్థాన్ని ప్రధానంగా తెలుసుకునే ఒక స్థితి అనేది ఈ పాసురంలో ప్రధానంగా చెప్తుంది. వాయిత్య తిరుమందిరత్తిన్ మధ్యమమాం పదం పోల్. అట్లనే మనవాళమని ఆ తిరుమంత్రం నుండి సారాంశాన్ని పిండి పెట్టేశాడు ఈ పాసురంలో. అయితే ద్రావిడ భాషలో పెట్టేశాడు. వాయిత్య తిరుమంతిరం. ఒక అర్థం చూసాం కదా, నమశబ్దార్థం భగవంతుడికి నేను దాసుడు అని చెప్పి. ఇంకొక అర్థం ఏమిటనా?
భాగవతాలకు నేను దాసుడు అని వస్తుంది. తదీయ శేషత్వం అటైతే శ్రీ వైష్ణవాలకు నేను ఎట్లా ఉంటాను? దాసుడుగా ఉంటాను. అప్పుడంటే అడియార్ కడియాన్ అని చెప్తారు కదా, అడియార్ కడియాన్ అని చెప్పి ఇది ఎది చెప్పద్ది? ఇది నమశబ్దార్థమే చెప్పద్ది. అట్టయితే నమశబ్దార్థం వల్ల రెండు అర్థం మనకు దొరుకుతుంది. భగవత్ శేషత్వం దొరుకుతుంది, భాగవత శేషత్వం దొరుకుతుంది. భగవత్ శేషంలో నిలబడ్డాడు మిగతా ఆళ్వార్లు, భాగవత శేషంలో నిలబడ్డాడు మదరగవియాడు. రెండు అర్థం దాంట్లో వస్తుందా స్వామి? ఆ ప్రకారం రావస్తుంటే అది మధ్యమమైన పదం నమశబ్దార్థం. ఆ నమశబ్దమే ఆ నమశబ్దాన్ని తెలిపిచ్చేదానికిదా స్వామి స్వామి మధురకవి ఆళ్వార్ మధ్యలో ఉండేది కదా నమశబ్దార్థం. మధ్య అంటే ఏంటి? ఓం నమః నారాయణాయ. ఓం శబ్దం మొదట ఉండాలి, నారాయణ శబ్దం లాస్ట్ లో ఉండాలి. మధ్యలో ఉండే నమశబ్దార్థం. ఆ మధ్యలో ఉండే నమశబ్ద అర్థం తెలిపించాలని చెప్పిదా నక్షత్రంలోనే మధ్యమంగా ఉండే నక్షత్రంలో అవతారం చేశాడు. దీని నిర్ణయం అని చెప్పాం. నక్షత్రంలోనే మధ్యమగా ఉండే నక్షత్రం అవతారం చేశాడు. ఏ నక్షత్రం? చిత్రా నక్షత్రం భవతి. శాస్త్రమే చెప్తుంది చిత్రా నక్షత్రం అనేది 14వ నక్షత్రం. ఇటు సైడ్ 13, అటు సైడ్ 13, మధ్యలో ఉండే నక్షత్రం చిత్రా నక్షత్రం. అప్పుడే దాంట్లో ఏం అర్థం అంటే మధ్యమ పదం ఏం అర్థం చెప్తుంది అది మనకి తెలిపించాలా. తెలిపించేదాని కోసం మధురకవి ఆళ్వార్ మధ్యమలో ఉండే నక్షత్రంలోనే పుట్టేశాడు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఈ దివ్య ప్రబంధం కన్నీరు తిరుత్తాంబు ఇప్పుడు ఇంకొక మాట. ఇప్పుడు రెండు అర్థం చెప్పాను కదా, ఎట్లా రెండు అర్థం చెప్తుంది వెనకాల చెప్తాం. అయితే ఇప్పుడు మీరు తెలుసుకోండి, నమశబ్దార్థం భగవంతుడికి నేను దాసుడిని ఒక అర్థం చెప్తుంది, భాగవతుడికి నేను దాసుడిని ఒక అర్థం చెప్తుంది. అయితే ఇదే అర్థం ఓంకారం చెప్తుంది. అంటే ఓంకారం భగవంతుడికి నేను దాసుడిని చెప్పును, భాగవతాలకు నేను దాసుడిని చెప్పదు. నారాయణ శబ్దార్థం చెప్పద్దు అంటే నారాయణ శబ్దం భగవంతుడి పురుషార్థం చెప్పద్ది. అదే ప్రకారం భాగవతుడి పురుషార్థం చెప్పద్దంటే చెప్పదు. ఈ నమశబ్దార్థం చాలా ముఖ్యం, తిరుమంత్రంలోనే చాలా ముఖ్యం. అట్లాంటి నమశబ్దార్థం ఆ విషయంలో కదా ఇప్పుడు ఈ వాయుత్త తిరుమందిర మధ్యమ పదం మనవాళ్ళు అని చెప్పినట్టు తిరుమంత్రంలో ఉండే మధ్యమ పదం. ఆ మధ్యమ పదం పోల్ చీర్త మధుర కవి శైకలయై. సరే, ఈ తిరుమంత్రంలో మధ్యమే పెట్టేశారు కదా. ఏం పెట్టారు? తిరుమంత్రంలో మధ్యలో భాగవత శేషత్వం పెట్టారు. అదే ప్రకారం 4000 దివ్య ప్రబంధంలో మధ్యలో భాగవత శేషత్వం పెట్టారు. అర్థం కదా స్వామి? 4000 దివ్య తిరుమంత్రం ఉండదా? పూర్తిగా తిరుమంత్రం గురి అర్థంగా 4000 దివ్య ప్రబంధం చెప్తుంది. తిరుమంత్రంగా 4000 దివ్య ప్రబంధం పూర్తిగా చెప్తుంది. అట్లా ఉన్నప్పుడు ఆ తిరుమంత్రం చెప్పే ఆ విషయాన్ని మధ్యమ పదం నమశబ్దార్థం, ఆ నమశబ్దార్థం అర్థం ఏది తెలుసా? కన్నీని సిరుతాంబు. నమశబ్దార్థం అదే అర్థం ఏంటంటే కన్నీని సిరుతాంబు. అప్పుడు ఆ కన్నీని సిరుతాంబు నమశబ్దార్థం కాబట్టి మధ్యలో పెట్టేశాడు. ఎట్లా మధ్యలో? తిరుమంత్రంలో మధ్యలో ఎట్లా నమశబ్దార్థం ఉంటుందో 4000 దివ్య ప్రబంధమే తిరుమంత్రం. అవును, తిరుమంత్రం. దాంట్లో మధ్యమ పదంగా ఉండేది కన్నీని సిరుతాంబు. అదిదా నమశబ్దార్థం. అది ఎట్లా వచ్చింది చూడాలా, అదిదా మీరు గుర్తుగా పెట్టుకోవాలి. ఇప్పుడు నారాయణ శబ్దార్థం ఉండదు కదా, ఇది 3వ పదం. ఇప్పుడు దీంట్లో మధ్యమ పదం అనేది కన్నీని సిరుతామని చెప్పాను కదా. ఇప్పుడు దీనికి ముందు ఏమేమి ఉండాలి? తిరుపల్లాన్ని ఉండాలి. తిరుపల్లాన్ని ప్రారంభించి కన్నీని సిరుతాంబుకు ముందు ఉండే ప్రబంధం దాకా ఓంకార అర్థం. దీన్ని 4000 దివ్య ప్రబంధానికి ఒక పేటిగా భావం చెప్తాం. దాన్ని సపరేట్ చేయాలి. 4000 దివ్య ప్రబంధాన్ని ఎట్లా మనం సపరేట్ చేయాలంటే మనం ఇక్కడ చూసాం కదా, మొదటి నుంచి 20 పాత్ర నుంచి చర్మ పర్వ నిట్టాయి, 21 నుంచి ప్రథమ పర్వ నిట్టాయి, 21 నుంచి
దాని తర్వాత 29 దాకా చర్మపరమైన నెట్టి పాసురం చెప్పి ఒకటిగా మనం సపరేట్ చేసాం కదా. అదే ప్రకారం నాలాయిరంలో తిరుమంత్రం ఎట్లా స్వామి ఉండాలంటే మొదట తిరుపల్లాంటి, దాని తర్వాత ఒక్కొక్క గ్రంథంగా చూసి 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 వచ్చింది తిరుమంత్ర అర్థం తిరుపల్లాండి, దాని తర్వాత నాట్య తిరుమడి, దాని తర్వాత తిరుపావై, దాని తర్వాత అమరనాథిపురం, దాని తర్వాత తిరుచంద విరుత్తం, తిరుమాలై, ఇదన్నీ ప్రబంధాలు వస్తుంది కదా. తిరుపల్లి ఏడిచి ఇదంతా ఇదంటే ఓంకారం అర్థం. తిరుమంత్రంలో ఓంకారం అర్థం ఇది. తిరుమంత్రంలో నమశబ్దార్థం వస్తుంది. ఆ నమశబ్దార్థం కన్నిని చెప్తాము. అప్పుడు మొదలాయిరంలో మొత్తం 4000, 1000 అంటే 1000, 4000 పాసురాలు. 4000 పాసురంలో మొదట 1000 పాసురం లోపలనే కన్నిని చరితాంబు లేకుండా మిగతా గ్రంథాలన్నీ ఓంకారం అర్థం. ఇది పేటికా భావం. దాని తర్వాత నమశబ్దార్థం కన్నిని చరితాంబు. దాని తర్వాత నారాయణ శబ్దార్థం పెరియ తిరుమడి, సిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్, முதல் திருவந்தாதி, இரண்டாம் திருவந்தாதி, மூன்றாம் திருவந்தாதி, நான்காம் திருவந்தாதி, తిరువిరుత్తం, తిరువాతిరియం, పెరియ తిరువందాది, తిరువామిడి, ఇదన్నీ ఏంటి నారాయణ శబ్దార్థం. మళ్ళీ ఇంకోసారి బోర్డు ఉంటే క్లియర్గా రాసేస్తాం. ఎట్లంటే మొదట 4000 పుస్తకంలో తిరుపల్లాండు ప్రారంభించి కన్నిన్ తిరుత్తాంబు పూర్తి అయిపోయిందంటే మొదలాయిరం పూర్తి అవద్దని అర్థం. మొదలాయిరం శాతమర అంటేనే కన్నిన్ తిరుత్తాంబ శాతమరని అర్థం. అయితే దాంట్లో మొదలాయిరంలో కన్నిన్ తిరుత్తాంబు వదిలేసి మిగతా గ్రంథాలను తీసుకోవాలా. ఆ గ్రంథాలన్నీ ఓంకారం అర్థం. అప్పుడు ఓంకారం అర్థం ఇది. తిరుపల్లాన్ని ప్రారంభించి కన్నిన్ తిరుత్తాంబు ముందు ఉండే ప్రబంధం ఇది అమరనాథిపురాన్, అంతవరకు ఓంకారం అర్థం అని చెప్పి దాని తర్వాత నమశబ్ద, ఇది ఎక్కడ వస్తుంది 4000కి తిరుమంత్ర రూపంగా ఎట్లా చెప్పాలని చెప్తున్నాను. దాని తర్వాత నమశబ్దార్థం కన్నిన్ తిరుత్తాంబు, నారాయణ శబ్దార్థం రెండో 1000, 3,000, 4,000 ఉంటుంది కదా. అప్పుంటే మొదలు 1000లోనే ఓంకారం వస్తుంది, నమశబ్దార్థం వస్తుంది. నారాయణ శబ్దార్థం 2,000, 3,000, 4,000. ఈ 4000 ఉన్నప్పుడు 3,000 ఎక్కడ వస్తుంది? నారాయణ శబ్దార్థం ఉంటుంది. అప్పుడు మధ్యమంగా వచ్చేసిందా? ఎక్కడ స్వామి 2,000 వస్తే కదా మధ్య ఉండే, 1,000 వస్తే కూడా మధ్యమని. అప్పుడు మధ్యంగా వచ్చింది కదా, అప్పుడు మధ్య శబ్దార్థం చెప్తుంది. అందువల్ల ఈ మధ్యలో వచ్చిన దానివల్ల ఎట్లా తిరుమంత్రం మధ్యలో నమశబ్దార్థం వచ్చిందో ఆ తిరుమంత్రంలాగా 4000 దివ్య ప్రబంధము, ఆ 4000 దివ్య ప్రబంధం మధ్యలో కన్నిని సిద్ధాంతం వచ్చేసింది. అందువల్ల కన్నిని సిద్ధాంతం నమశబ్దార్థం. ఇది మొదట అర్థం. దీనికిదా வாய்த்த திருமந்திரத்தின் மத்தியமமாம் பதம் போல் சீர்த்த மதுரகவி செய்கலையை ஆர்த்த புகழ் ஆரியர்கள் தாங்கள் அருளி செயல்படுவே చేర్విత్తా తాత్పర్యం తేందును. తాత్పర్యం ఓం అనేదానికి ఒక అర్థం ఉంటుంది, నమః అనేదానికి ఒక అర్థం ఉంటుంది, నారాయణ దానికి ఒక అర్థం, నారాయణ దానికి ఒక అర్థం ఉంటుంది, ఆయ అనేదానికి ఒక అర్థం ఉంటుంది. ఇదంతా తాత్పర్యం. చేర్విత్తా తాత్పర్యం చెందిన. ఇప్పుడు దాని తాత్పర్యం ఏమిటంటే కన్నిని తిరుత్తాంబు అరుళి చెయ్యల్, దీనికి అరుళి చెయ్యల్ని పేరు. అరుళి చెయ్యలు మధ్యలో వచ్చింది కదా, అది ఎట్లా స్వామి రావచ్చు? ఎట్లా రావచ్చు? కన్నిని తిరుత్తాంబు ఎవరిని గురించి చెప్తుంది? నమ్మాళ్ళవారి గురించి చెప్తుంది. అది భగవంతు గురించి చెప్తుందా? లేదు, లేనే లేదు. నమ్మాళ్ళవారు ఎవరు? ఒక జీవాత్మ. ఆళ్వారు అది వదిలేసిన తర్వాత ఆయన జీవాత్మ, ఆయన భగవంతుడు కాదు. మన సంప్రదాయంలో అన్ని కరెక్ట్గా ఉంటుంది, ఏదైనా శాస్త్ర ప్రకారం ఉంటుంది. ఒక్కొక్కరు వీళ్ళే భగవంతుడు, వాళ్ళే భగవంతుడు, ఒకటి భగవంతుడు అంటారు. అప్పుడు ఎవరికి స్వామి ఈ ప్రకారం ఉంటుందంటే ఏం చెప్పరు, ఏం తెలవదు. మన సంప్రదాయం ఎట్లా కాదు. ఏది స్థితి భగవంతుడు శ్రీమన్నారాయణదా, మోక్ష ఇచ్చే జనార్దన. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ విరాట్ కూడా జీవాత్మ గోష్ఠిదా, విరాట్ పరమాత్మ గోష్ఠి కాదు, జీవాత్మ గోష్ఠిదా. అట్లా ఉన్నప్పుడు ఒక జీవాత్మ గురించి పాసురంలో అనుగ్రహించింది ఆ 4000 దివ్య ప్రబంధంలో కలసొచ్చా, చేర్చొచ్చా? చేరకూడదు. 4000 దివ్య ప్రబంధంలో భగవంతుడు ఒకడే ఉండాలన్నా కానీ వేరే ఎవరితో ఉండకూడదు. అట్లా ఉంటే ఏమవుతుందంటే స్వామి
నాకు ఆచార్యుడు ఒకరు ఉన్నారండి, ఆ ఆచార్యుడు గురించి నేను వచ్చి చాలా గొప్పగా అనుకున్నానండి, ఆయన చాలా మంచి చేశాడు, అందువల్ల ఆయన గురించి నేను పాత్రలు చెప్తాను, ఆ పాత్రలు 4000 దేవుళ్ళు చేర్చేసేయండి అంటే చేరస్తారా? చేరరు. అదే ప్రకారం నమ్మాళ్వారి పాత్రను ఎలా చేరస్తారు? ఆయన భగవంతుడా? ఆయన ఆళ్వారు. స్వామి ఇలాంటిందని వినబడిందే లేదంటే ఉండది. ఎందుకంటే రేపు మిమ్మల్ని అడుగుతారు కదా, అదేంటండి ఒక మనిషి గురించి సేవించింది తీసుకుపోయి మీరు 4000 దివ్యపురం సేవించి ఉండారు, మీరు చేర్చొచ్చా? భగవంతుడి గురించి ఉంటే అటైతే ఇంకో మాట మీరు అడుగుతారు, అప్పుడు రామానుజం ఉంటుందా స్వామి? అది కూడా రామానుజుల వారి గురించి, ఆయన కూడా జీవాత్మనే కదా. ఇప్పుడు ఆయన గురించి చేర్చుండారంటే 4000 దివ్య ప్రబంధంలో రామానుజం ఉంటుందా? అది లేదు. బాగా తెలుసుకోండి, రామానుజం ఉంటుంది, అది 4000 దివ్య ప్రబంధంలో లేదు. అయితే 4000 దివ్య ప్రబంధానికి ఉంటే గౌరవం ఉండాలి, అందువల్ల దాన్ని కలిసి ఉండాలంటే కలిసలేదు. అయితే కన్నించిన తమ్మి 4000 దివ్యలో కలిసి ఉండాలి, చెయ్యొచ్చా? అట్టయితే ఈ ప్రకారం మధ్యలో అది దూరిందంటే ఎందువల్ల? ఆ ప్రకారం చెయ్యొచ్చా? ఇది చేసింది ఎవరు? నాదముని. ఇట్లా ఉండదే స్వామి, ఇది ఒక మనిషిని గురించి సేవించిన పాసరాలు తీసుకొచ్చి భగవంతుడి గురించి పాసరాలు తీసుకొచ్చి సేవించొచ్చా? ఏం లేదు. మనమే ఆరాధన చేస్తాం కదా, తిరువారాధన చేసిన తర్వాత చేసినప్పుడు మొదట పెరుమాళ్ళకి అందరికీ తిరువారాధన కంట్రోల్, అది ఏం ప్రసాదం చేస్తామో అందరికి చూపిస్తాము, చూపించేసి అలా ఏం పాసరో ఆ పాసరంతో చెప్పుకుంటాము. దాని తర్వాత ఆళ్వార్లకు చూపిస్తాము, ఆళ్వార్లకు చూపించిన తర్వాత మళ్ళీ ఆయనకి తీసుకుపోతామంటే లేదు, అట్నీ వెనకాలకు వచ్చేస్తాం అంతే. ఆళ్వార్లు అయిపోయిన తర్వాత ఆచారాలు అయిపోయిన తర్వాత నేరుగా మనం స్వీకరిస్తాము ఆ ప్రసాదాన్ని. అయితే ఇప్పుడు ఆళ్వార్లకి పెరుమాళ్ళకి సమానంగా చేస్తారా? చేయరు. ఆళ్వార్లకి పెరుమాళ్ళకి సమానంగా చేస్తారంటే చెయ్యని ఏ తావలు చేయరు, ఎక్కడ చేయరు. ఇప్పుడు ఆళ్వారు మాలెత్తి పెరుమాళ్ళకి వేస్తారా? వేయరు. పెరుమాళ్ మాలెత్తి ఆళ్వార్లకు వేస్తారు. ఇంతటికి విరాట్టి మాల కూడా ఆండాల్ మాలదా రంగనాథుడికి బాగా తెలుసుకోండి, రంగనాథుడికి మాల మార్చేది ఉంటుంది, దాంట్లో పిరాటి ఆండాల్ మాల అక్కడ పోద్ది మొదట అది తాయారు మాల ఇక్కడ వస్తుంది, అది మార్చి వస్తుంది. అంతేగాని ఆళ్వార్ని మాల మారద్దంటే మారనే మారదు. పెరుమాళ్ మాల అక్కడ పోద్ది అంతేగాని మళ్ళీ ఆళ్వార్ మాల ఇక్కడ వస్తుంది రానే రాదు. ఆ పెరుమాళ్ మాల వస్తేనే ప్రసాదంగా వాళ్ళు స్వీకరించుకొని చెప్పుకుంటారు. అట్లా ఉన్నప్పుడు 4000 దివ్య ప్రబంధం లోపల ఇది ఎలా లోపల రావచ్చు? కన్నీ సిద్ధం రాకూడదు, అది సపరేట్ పెట్టేసి ఏం చేయాలంటే సపరేట్గా పెట్టేసి స్వామి ఇది 4000 దివ్య ప్రబంధంలో లేదు, ఎందుకంటే ఇది ఆళ్వార్ గురించి చెప్తుంది, దీంట్లో భగవంతుడు సమాచారమే లేదు, అందువల్ల దీన్ని తనిగా పెట్టేశాము, మిగతా అన్ని 4000 దివ్య ప్రబంధం అని చెప్తే అప్పుడు మనకి సరిగా ఉంటుంది. అయితే చేసేసారు. అప్పుడు ఆళ్వార్ దేవుడికి సమానమా? ఆళ్వార్ శ్రీమన్నారాయణకి సమానమా అంటే కాదే, ఆయన సమానం కాదే. అప్పుడు ఎలా చేర్చారు? ఎలా చేర్చారు? దీనికి ముందు పాత్రలో మనకు ఒక మాట చెప్పాను, కొద్దిగా గుర్తుండదా? అదిగా చెప్పాను, దీని ముందు కాలక్షేపంతో నీకు గుర్తు పెట్టుకుంటేగా ఇది కొంచెం అర్థమవుద్ది అన్నాను. అక్కడ ఏం చెప్పానంటే భాగవత శేషత్వం మనకు అర్థమైతేదా భగవత్ శేషత్వం మనకి పూర్తి అవద్దని ఒక మాట చెప్పాను. అక్కడ చెప్పానంటే నేను చెప్పలా, శాస్త్రమే ఇద్దా చెప్తుంది, మన పూర్వాచారులు ఇద్దా చెప్తారు, ఆళ్వార్లు ఇద్దా చెప్తారు. అది దాడి ఏం చెప్పాను అప్పుడు, భాగవత శేషత్వం ఉంటేదా భగవత్ శేషత్వం పూర్తి. ఇంకోటి కూడా నేను చెప్పాను, భాగవతుడికి నేను దాసుడుగా లేదు, భగవంతుడి దగ్గర కైంకర్యం చేస్తా అంటే నాకు మోక్షం ఇవ్వాలని ఒక స్థితియే లేదు భగవంతుడిని చూసాము కదా. అప్పుడు భాగవత శేషత్వం అనేది ఉండాల, ఉంటేదా భగవత్ శేషం. దానిదా ఆట్కొండవల్లి జీయర్ విషయంగా మనం చెప్పాము చూసాం కదా. నేను ఎన్నిసార్లు పోయి చెవిస్తే కూడా నాకు తృప్తి లేదందా చెప్తును. ఎందువల్లంటే ఇంకా భాగవతుల్ని ఒప్పుకోలేదే, భాగవత శేషత్వం నాకు రాలేదే, అది వస్తేదా భగవత్ శేషత్వం పూర్తి అవద్ది అని చెప్పి ఆయన చెప్పాడు. అందువల్ల
ఇప్పుడు 4000 దివ్య ప్రబంధుల్లో పూర్తిగా ఉండాది, అన్ని భగవంతుడిగా ఉన్నది. ఒక్క భాగవతుడు కూడా లేదే స్వామి, ఒక్క భాగవతుడు కూడా లేదే. భాగవతులు ఏదైనా ఒకటి ఉంటేదైనా భగవత్ శేషత్వం పూర్తి అని చెప్పారు. అందుకదా మధుర కవి ఆళ్వారు ఆ కనిని తిరుతాంబి మధ్యలో పెట్టారు. దీన్ని ఎక్కడున్నది? வாழ்த்த திருமந்திரத்தின் மத்தியமமாம் பதம் போல் శీర్త మధుర కవి శైకలయ్యై. ఎంత ఆశ్చర్యమైన అర్థం. మనమేమో సామాన్యంగా అనుకుంటాం ఉపదేశిత్రమాల, చాలా గొప్పైన గ్రంథం, సామాన్యమైన గ్రంథం కాదు. విశదవాక్ శిఖామణి మనవాళ మామని పొన్నడియాం శంకమల పోదుకలై. సామాన్యం కాదు. ఆయన తిరువడి పట్టుకున్నామంటే మనకి మోక్ష నిశ్చయం, ఏ సందేహం లేదు. అట్లా ఉన్నప్పుడు అట్లాంటి గ్రంథం ఇది. అప్పుడు దీంట్లో మధ్యలో పెట్టారంటే మనకి ఇంతవరకు మనం అనుకుంటామా? అవును స్వామి, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత మాకు గుర్తే వస్తుందండి, నమ్మాళ్వారి గురించి కదా దాంట్లో సేవించుంటారు. నమ్మాళ్వారు ఏం శ్రీమన్నారాయణ కాదే, అప్పుడు ఎట్లా రావచ్చు? ఎలా రావచ్చు? ఇప్పుడు ఏం లేదు, మనమే విగ్రహాలు ఉంది అనుకోండి, చిన్న చిన్న విగ్రహాలు పెట్టుంటారు. పెరుమాళ్ళు పైకి పెడతారు, కింద ఆళ్వాళ్ళు పెట్టేస్తారు. పెరుమాళ్ళు సమానంగా పెట్టరు, పెరుమాళ్ళు సమానంగా ఎక్కడ పెట్టరు. ఎక్కడ పోయినా కూడా ఆళ్వారు పెరుమాళ్ళు ఉంటారంటే పెరుమాள் ఒక అడుగు పైకినే ఉంటాడు, ఆళ్వారు కొంచెం ఒక అడుగు కిందనే ఉంటాడు. ఎక్కడ పోయినా అంతే. అట్లా ఉన్నప్పుడు 4000 దీపంలో సమానంగా పెట్టచ్చా? అది ఎవరి గురించి? నమ్మాళ్వారి గురించి. లేదండి దాంట్లో నమ్మాళ్వారి గురించి చెప్తారు. నమ్మాళ్వారు అంటే పెరుమాళ్ళకి ప్రీతి, పెరుమాళ ప్రీతి ఉండొచ్చు, అది వేరు. ఆయన ప్రీతి ఉండాలని కోసం నాకు అర్థమైన గురించి చెప్తాను. భర్తకి 8 మందులు పట్టుకోండొచ్చు, అయితే ధర్మపత్ని భర్తకి ఎవరిని పట్టుకుంటుందో భర్తలాగా వాళ్ళ దగ్గర ఉండని కాదే. అదే ప్రకారం భగవంతుడికి నమ్మాళ్వారి ప్రీతి ఉండొచ్చు, అయితే భగవంతుడి స్థానం నమ్మాళ్వారికి ఉండదంటే లేదే. అట్లా ఉన్నాడు, దాంట్లో ఎలా చేస్తారు? కాదే, తీర్చాడు. తీర్చిన దానికి ఇది ప్రధానం. ఈ తిరుమంత్రంలో నమశబ్దార్థం ప్రధానం. ఈ తిరుమంత్రంలో నమశబ్దార్థం ప్రధానం. ఎందువల్ల స్వామి అంటే, ఈ నమశబ్దార్థం మొదల్లో చూసాము, భగవత్ శేషత్వం తెలుస్తుంది. తర్వాత దానిలో ఉల్లురై పొరుల్ ఆంతరికమైన అర్థం స్వావదేశం చెప్పాను. ఆ స్వావదేశం అనేది భాగవత శేషత్వం. భగవంతుడికి నేను దాసుడు, లోపల పోను 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 భాగవతుడికి నేను దాసుడు. అదిదా తిరుమంగి చెప్తారు కదా, మట్టుమోర్ దైవములది అని ఇరుప్పారోడు ఉట్టిలేన్ ఉట్రదం ఉన్న అడియార్ కడిమై. అడిమై అంటే దాసుడు. నీ దాసుడికి నేను దాసుడు. నీకెవరు దాసుడు, ఆ దాసుడికి నేను దాసుడుగా ఉంటాను అంజా ఈ తిరుమంత్రం చెప్తుంది అంటాడు. అప్పుంటే తిరుమంగయాళ్వారి పేరు అనేది ఉండదు, దానికి ముందే ఉండదు. ఆయన శాస్త్రం ఏం చెప్తే అది ఆయన చెప్పాడు. అందువల్ల నాదముని దాంట్లో చేర్చాడు. అది మధ్యగా పెట్టాడు, మధ్యమ పెట్టాడు. నమశబ్దార్థం ఏం చెప్తుందో దాంట్లో పెట్టాడు. ఇది నమ్మాళ్వారు గురించి ఈయన ఏం చెప్తున్నాడో, తెవు మట్టరియేన్ కురుగోరు నంబి పావినిసై పాడిచిరి అని. అయితే ఈ కన్నీళ్ళ చరితాంలో ఎవడు స్వామి దేవుడు? నమ్మాళ్వార్ద. శ్రీమన్నారాయణ ఒప్పుకొనే లేదు, ఇట్లా ముఖం ఇట్లా పెట్టుకొని పోతాడు ఆయన మధురగా బియ్యాళ్వారు. అట్లా ఒప్పుకోకుండా ఉండే ఆ గ్రంథాన్ని తీసి 4000 లోపల ఎట్లా స్వామి పెట్టారు? ఎట్లా పెట్టారు? అయితే 4000 దివ్య ప్రబంధము భగవత్ పరత్వంగా పూర్తిగా చెప్తుంది, భగవంతుని గురించే చెప్తుంది. భగవంతు గురించి మాట్లాడేది వచ్చింది, దాన్ని వదిలేసి దాంట్లో మధ్యలో తీసుకుపోయి ఒక మనిషి గురించి, ఒక జీవాత్మ గురించి చెప్తున్నారు స్వామి. చేర్చొచ్చా? అందువల్లగా రామానుజం ఉంటుందా చేర్చలే. 4000 జీవితం కలిసిందంటే కలవనే లేదు, చేర్చలేదు. అప్పుడు ఇదే ప్రకారం ఇంటికి చేర్చకుండా ఉండొచ్చు, చేర్చాల. ఎందుకు చేర్చాలంటారు, మళ్ళీ చేర్చకూడదు అంటారు, చేర్చాలంటారు. ఎందుకు అంటే
భాగవత వైభవం ఉంటేదా భగవద్ వైభవం కనిపిస్తుంది. భాగవతుడికి దాసుడు అని ఉంటుందా భగవంతుడికి దాసుని కలుపుతుంది. ఇప్పుడు 3 విషయం తీసుకుంటాము. ఇంక బట్టి బాగా కూర్చోండి. ఇంకా తిరుమంత్ర అర్థం ఏం చెప్తుంది అని చూస్తాము. ఇంకా కలిపేసేది చెప్పేశాను. అప్పుడు నమశబ్దార్థంగా కన్ని చెబుతాంబు, అది 4000 దివ్య ప్రబంధనలు ఉండాలని చెప్పేశాను. అది ఒక జీవాత్మ అని చెప్తే కూడా ఉండాల్సిందే. ఆ జీవాత్మ ఎవరు? భగవంతుడికి దాసబోతుడు. అందువల్ల ఆయన దాసబోతుడికి ఉండేదాని వల్ల ఆ ప్రబంధం వచ్చే కావాలని చెప్పి తిరుమంత్రం చెప్పేదాని వల్ల దాని మధ్యలో పెట్టేశారు. అప్పుడు ఆ తిరుమంత్రం ఏం చెప్తుందో, ఆ నమశబ్దార్థం ఏం చెప్తుందో, ఆ నమశబ్దార్థం చెప్పే అర్థందా కన్నిని తిరుతాంబి చెప్తుంది. అప్పుడు నమశబ్దార్థం వేరల్లా కన్నిని తిరుతాంబి వేరల్లా రెండు ఒకటే. నమశబ్దార్థం ఈక్వల్ టు కన్నిని తిరుతాంబు పెట్టుకోవచ్చును. సరే, ఇప్పుడు నమశబ్దార్థం ఎట్లా అర్థం చెప్తుంది అని చూడాల. నమశబ్దం చాలా గుర్తుగా వినాల. మన ఈ వదో ఒక 4 సార్లు ఈ వంట చెప్పింటాడు. నమశబ్దార్థం ఇప్పుడు ఓం శబ్దానికి ఒక అర్థం, ఓంకారానికి. నమశబ్దార్థంకి ఒక అర్థం, నారాయణ శబ్దార్థంకి ఒక అర్థం. ఓం శబ్దార్థం ఏం చెప్తుందంటే అనన్యార్గ శేషత్వం. బాగా తెలుసుకోండి, అనన్యార్గ శేషత్వం. నమశబ్దార్థం ఏం చెప్తుందంటే అనన్య. అన్నిటిని అర్థం చెప్తాను, మీరు రాసుకుంటే వస్తే కొంచెం బాగుంటుంది. ఓంకారం అనన్యార్గ శేషత్వం చెప్తుంది. నమశబ్దార్థం అనన్య శరణత్వం చెప్తుంది. నారాయణాయ శబ్దార్థం అనన్య భోగ్యత్వం చెప్తుంది. అట్లయితే ఈ 3 ఎక్కడ చెప్తుంది? భగవంతుడి విషయంలో చెప్తుంది, భాగవతులు కాదు. ఇంకా భాగవతుడికే రాల. ఈ తిరుమంత్రం మొదట తిరుమంత్రం ఓం నమో నారాయణాయ. కొన్ని తావులు ఓం నమో నారాయణాయ నమః అని వేస్తారు. అక్కడ నమగా ఎటువంటి కింద తెలవకుండా వేస్తారు. పెద్ద పెద్ద సన్నిధిలోనే అలాగే వేస్తారు. తప్పు. ఓం నమో నారాయణాయ అంతే. నమగా ముందు, నమగా మిగతా దానికంత వెనకలు రావచ్చు. ఓం కృష్ణాయ నమః, ఓం గోవిందాయ నమః. ఇదంతా అర్చనకి. మంత్రం అనేది నమశబ్దం మధ్యలో వచ్చేస్తుంది. ఓమిత్యేకాక్షరం నమ ఇది 2 అక్షరే నారాయణాయేతి పంచాక్షరాన్ని. ఇదా శాస్త్రం. అప్పుడు 8 అక్షరాలు. ఓమును 1 అక్షరం, నమగాను 2 అక్షరం, నారాయణాయన 5 అక్షరాలు. అప్పుడు 8 అక్షరాలు కదా. అప్పుడు 8 అక్షరాల తర్వాత మళ్ళీ నమగా వస్తే 10 అక్షరాలు అయిపోయింది. శాస్త్రం చెప్పలేదు అలాగా, అష్టాక్షరనే చెప్పింది అది. అప్పుడు ఓం నమో నారాయణాయ అంతే. ఓం నమో నారాయణాయ నమః తప్పు. అప్పుడు నమశబ్దాలు అక్కడ వచ్చిందంటే ఆ మాత్రం భాగవత శేషత్వం ఉండాలని పెట్టుకోవాల్సిందే అంతే. అలాగా శాస్త్రం ఉండేది. ఇప్పుడు ఈ విషయానికి వస్తాం. ఇప్పుడు ఇది 3 పెరుమాళ గురించి చెప్తుంది. అనన్యార్గ శేషత్వం, అనన్య శరణత్వం, అరణ్య గోచత్వం. అట్టంటే ఏం స్వామి? శ్రీమన్నారాయణుడికి నేను దాసుడు, వాడికే నేను దాసుడు. అకారవాచన భగవానుకు మకారవాచన జీవాత్మ అడిమై. ఇది ఎక్కడ ముముక్షుపడి ఈ సూత్రం చెప్తుంది. ముముక్షుపడి గ్రంథం ఉండాలి కదా, ఆ గ్రంథం ఇదా చెప్తుంది. అప్పుడు అకారవాచ్యుడైన భగవంతుడికి మకారవాచ్యుడైన జీవాత్మ దాసుడు. ఇది ఎక్కడ చెప్తుంది? ఓంకారం చెప్తుంది. ఆ ఓంకారం చెప్తే శబ్దందా అనన్యార్గ శేషత్వం. అటైతే అనన్యార్గ శేషత్వం వచ్చేసిందంటే దానికి ఏమర్థం? అకారవాచ్యుడైన భగవంతుడికి మకారవాచ్యుడైన జీవాత్మ దాసుడు అని వచ్చేసింది. దాని తర్వాత అప్పుడు ఏమర్థం? మిగతా ఓడికి నేను దాసుడు కాదు, భగవంతుడికే అనన్యార్గ అన్యశేషత్వం, అనన్యార్గ శేషత్వం. ఆయనకే అని ఒక దీని అవధారణార్థం వేరు, అవధారణార్థం వేరు. అంటే స్వామి ఆయనే వచ్చాడు అంటే ఏమర్థం? ఆయన ఒకటే వచ్చాడు, వేరే ఎవరు రాలేదని అర్థం. ఆయన కూడా వచ్చాడండి, ఆయన కూడా వచ్చాడంటే అప్పుడు ఇంకెవరు వచ్చినారని అర్థం, ఇంకెవరు రావచ్చుని అర్థం. అట్లా కాదు, ఆయన ఒక్కడే అని అంటే అది ఇదా అయింది అనన్యార్గ శేషం. ఆయనకే నా దాసబోతుడు, వేరే ఎవరికి లేదు అనేది ఎక్కడ చెప్తుంది? ఓంకారం చెప్తుంది.
దాని తర్వాత నమశబ్దార్థం ఏం చెప్తుంది? అనన్య శరణత్వం. అదేం చెప్తుంది? శ్రీమన్నారాయణుడు ఉపాయం. ఉపాయం అంటే ఏంటి? నేను శ్రీమన్నారాయణుడు తిరువడి పట్టుకొని నేను మోక్షానికి పోవాలా? అప్పుడు ఎవరిని పట్టుకోవాలా? కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం కాదు, ఆయన తిరువడి ఉపాయం. అటైతే ఆయన తిరువడి ఉపాయం అంటే నా ప్రయత్నం ఏం లేదు, నా ప్రయత్నం ఉపాయం కాదు, మిగతా వాళ్ళు ఉపాయం కాదు, మిగతా వస్తువు ఉపాయం కాదు. ఇది ఉపాయం. భగవంతుడు శ్రీమన్నారాయణ తిరువడియే ఉపాయం. ఇదిదా అనన్య శరణత్వం. ఇది ఎక్కడ చెప్తుంది? నమశబ్దార్థం చెప్తుంది. ఇదంతా ఇక్కడ భగవంతుడి విషయంలో ఇది. దాని తర్వాత నారాయణ శబ్దార్థం ఏం చెప్తుందంటే శ్రీమన్నారాయణ తిరువడికే కైంకర్యం, ఆయనకే కైంకర్యం. దానికేమర్థం? అనన్య భోగ్యత్వం. ఈ మూడు శబ్దాలు ప్రధానంగా మీరు తెలుసుకోవాలా. అనన్యార్ఘ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం. మనకి ఎందుకు కాలక్షేపం చాలా టైం తీసుకుంటుంది. ఇదా రీజన్. స్వామి ఓంకారం అనన్య శబ్దం చెప్తుంది, నమశబ్దార్థం అనన్య శరణత్వం చెప్తుంది, నారాయణ శబ్దార్థం అనన్య భోగిత్వం చెప్తుంది. ఆ కాలంలో చెప్పేసి పోతా ఉంటారు, పైకి పోతా ఉంటారు. ఇప్పుడు మనకి అటంటే ఏం స్వామి? అనన్య భోగ్యత్వం అంటే ఏంటి? అనన్య శరణత్వంతో ఏంటి? అనన్య శేషత్వం అంటే ఏంటి అని చెప్పి అడుగుతా ఉంటారు కదా. వాళ్ళకి అర్థం తెలుసు. అప్పుడు ఈ ఫార్ములాస్ అన్ని తెలిసి పెట్టుకుని కాలక్షేమం వచ్చామనుకోండి, ఎన్ని సంవత్సరాల కాలక్షేమం లేదు. తిరువాయిమేడే 1 సంవత్సరం పూర్తి చేసేయచ్చు. అయితే ఇప్పుడు తిరువాయిమి అంటే 5-6 సంవత్సరాలు అవుతుందంటే ఇదా రీజన్. అంటే 1 సంవత్సరంలో పూర్తి చేసేది స్వామి మనవాళమని 7 వ్యాఖ్యానం నంబర్ వాళ్ళ దగ్గర ముందు చేసేది కదా. ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం ఇప్పుడు మూడోది మొదటిది ఓంకారం అనన్యార్ఘ శేషత్వం. భగవంతుడికి నేను దాసబోధుడు, మిగతా ఓలికి కాదు అని చెప్పేది అనన్యార్ఘ శేషత్వం. రెండోది నమశబ్దార్థం శ్రీమన్నారాయణ తిరువడియే నా ఉపాయం, మీతో ఏం ఉపాయం కాదు, నా ప్రయత్నం అనేదే లేదు, ఆయనదే ప్రయత్నం, నాది ఏం లేదు అని చెప్పేది ఇది నమశబ్దార్థం. నారాయణ శబ్దార్థం ఏం చెప్తుంది? ఆయన తిరువడికి కైంకర్యం, ఆయనకే కైంకర్యం, వేరే ఎవరికి లేదు. ఎక్కడ స్వామి? సర్వదేశ సర్వకాల సర్వ అవస్థోచిత సకల విధమైన కైంకర్యంగలం సియ్య పెరివేనాగవేనం. ఆ చేసేద నాకు పురుషార్థం ఫలితం. ఆ ఫలితమేమి? ఆయన కైంకర్యం చేసేది. దాని తప్ప వేరే ఏం లేదు. దాంతో ఏం లేదంటే ఐశ్వర్యం నాకు అక్కర్లేదు, కైవల్యం నాకు అక్కర్లేదు, దాంట్లో నాకు ప్రీతియే లేదు, ఆశ లేదు. అటుదేమే కైంకర్యం 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 కైంకర్యం. ఇది ఎక్కడ చెప్తుంది? నారాయణ శబ్దార్థం చెప్తుంది. అప్పుడు 3 శబ్దం ఏం చెప్తుంది? అనన్యార్గశేష్. ఇది ద బేస్. ముముక్షుపడిలో ఇది ద బేస్ అనేది మునుపడింది మేము తెలుసుకోవచ్చు, బాగానే తెలుసుకోవచ్చు. అప్పుడు అనన్యార్గ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం. శ్రీమన్నారాయణుడికే నేను దాసుడు, ఆయన తిరువడియే నాకు ఉపాయం, మిగతా ఇది ఉపాయం లేదు, నా ప్రయత్నం అనేది లేదు. ఇది నమశబ్దార్థం. నారాయణ శబ్దార్థం ఆయనకే నేను పూర్తిగా ఎప్పుడు ఏ కాలమైనా ఏ పరిస్థితులైనా కైంకర్యం చేస్తా ఉంటాను. ఇది 3 శబ్దాలు చెప్తుంది. ఆ 3 శబ్దాలు ఎవరి గురించి చెప్తుంది? భగవంతుడు గురించి చెప్తుంది. ఇంకా భాగవతాలు రాలే అక్కడ. అయితే మనం ఏం చెప్పాము? నమశబ్దార్థం భాగవతులకనే దాసుడు చెప్పింది అని చెప్పిన ఇక్కడ స్వామి ఉండదు లేదే. లేకుండా మీరు భాగవతులు అంటారు. ఎక్కడ వస్తుంది? ఆచరణ కనిపించలేదు. ఆడ భగవంతుడు కనిపిస్తుంది. ఈ 3 శబ్దాలు భగవంతుడి విషయంగా వస్తుంది. సరే, అప్పుడు భగవంతుడికి నేను శేషం, భగవంతుడికి నేను శరణ్యను, భగవంతుడితో నాకు కైంకర్యం అని చెప్తుంది. ఇట్లా ఉన్నప్పుడు నమశబ్దార్థ మధ్యలో భాగవత శేషత్వం ఎలా వచ్చింది? ఎట్లా వచ్చింది? తిరుమంత్రికి డైరెక్ట్ గా బాగా చూసినప్పుడు నమశబ్దార్థం ఉపాయం అనేది భగవంతుడికి ఎలా వచ్చింది, ఎట్లా వచ్చిందంటే భగవత్ శేషత్వం ఇప్పుడు చెప్పేసింది. ఇంక మీద అకారవాచ్యుడు భగవంతుడు బాగా తెలుసుకుంది. అకారవాచ్యుడు భగవంతుడు. నారాయణనామంకి అర్థం ఎవరు? భగవంతుడు. అప్పుడు తదీయ శేషత్వం ఎట్లా వచ్చింది? తదీయ అంటే ఆయన భక్తులు తదీయర్గల్ అంటారు. అదా తదీయారాధన. తదీయారాధన అంటే మనం ఏదో అనుకుంటాం, ఏం కాదు. తదీయారాధన ఏం తెలుసా? తత్వను భగవంతుడికి పేరు,
ఆ తత్తుని ఆరాధించేటోళ్ళకి తదీయర్గల్ని పేరు. ఆ తదీయర్ని అదే భాగవత శేషత్వందా తది ఆరాధన. తది ఆరాధన అయిందా అని ఇది చూపిస్తాము, అది అర్థం కాదు. మన మన ఆభారం అర్థం పెట్టుకుంటాము, స్వామి తది ఆరాధన అయిందా, భోంచేశారా అని అడిగేది తది ఆరాధన అడుగుతాము. అయితే మనం కరెక్ట్ గా చూసామంటే తది ఆరాధన శబ్దానికి భోజనమైందా అని అర్థం కాదు. ఇప్పుడు తది ఆరాధన అంటే ఏంటంటే తతు అయిన ఆ భాగవతుల్ని ఎవరు భగవద్ భక్తుల్ని ఆరాధన చేసేది తది ఆరాధన. ఆ ఆరాధనలు ఒక్కటి వాళ్ళకి అన్నం పెట్టేది, వాళ్ళకి భోజనం పెట్టేది. అయితే వాళ్ళకి ఏదైనా ఆరాధన చేసుకోవచ్చు, వాళ్ళకి స్నానం చేయించవచ్చు, వాళ్ళకి వస్త్రాలు ఇవ్వచ్చు, వాళ్ళకి తిరుమల కాపీ ఇవ్వచ్చు, వాళ్ళకి ఏది కావాలన్నా ఆ కోరికలు పూర్తిగా చేయొచ్చు. అదన్నీ తది ఆరాధనే. తతు ఆరాధన తది ఆరాధన పేరు. సరే, ఇప్పుడు దీంట్లో ఎక్కడున్నది నమశబ్దార్థం భగవద్ ఆరాధన అంతా కనిపిస్తుంది, కానీ ఇక్కడ తది ఆరాధన ఎక్కడున్నా స్వామి, తదీయ ఎక్కడున్నది? అయితే దీంట్లో చేర్చి కావాలి, ఎందుకంటే మొదట ఏం చూసాము, భగవంతుడు శ్రీమన్నారాయుడు నేను దాసభూతుడు అని తెలుసుకోవాలంటే దానికి ఏం కావాలని మనం చూసాము. దీనికి ముందు భాగవత శేషత్వం ఉంటేదా, భగవత్ శేషత్వం పూర్తి అవద్దని చెప్పి చూసాము కదా. అప్పుడు నేను భగవంతుడికి నేను దాసభూతుడు అని తెలుసుకోవాలంటే భాగవతుడికి నేను దాసుడని తెలుసుకుంటేదా దాసత్వం నిలసద్ది, లేకపోతే నిలబడదు. అంటే నిలబడనే పడదు, కొంచెం నిలబడదు. దానికి ఎన్ని ఎగ్జాంపుల్ ఉండదు, అయినా తర్వాత చెప్తాను. ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు నేను భగవంతుడికి నేను దాసుడండి, అయితే భాగవతుడికి నేను దాసుడు కాదండి, వాళ్ళెవరో నాకు సంబంధం లేదు, నేను భగవంతుడికి నేను దాసుడు అంటే భగవంతుడికి దాసుడు కాదు అని అర్థం. అప్పుడు నేను భాగవతాలకు దాసుడు, భగవంతుడికి దాసుడు కాదండి చెప్పుకోవచ్చు. ఇది న్యాయమే లేదు స్వామి, న్యాయమే లేదు. ఇక్కడ వస్తే వాళ్ళ సంబంధం కావాలంటావు, వాళ్ళ సంబంధం ఉంటే ఇక్కడ సంబంధం లేపైనా కూడా పర్వాలేదంటావు. బాగా తెలుసుకోండి. ఎట్లంటే భగవత్ సంబంధం కావాలంటే భాగవత సంబంధం కావాల, భాగవత సంబంధం ఉండాలి. అప్పుడు భాగవత సంబంధం నిలబడాలంటే భగవత్ సంబంధం ఉండాలంటే ఉండాల్సిన మరి లేదంటావు. ఉంటే తప్పులేదు. అయితే అదే భగవత్ సంబంధం నిలబడాల, స్థిరంగా ఉండాలంటే భాగవత సంబంధం ఉండాలి. ఇప్పుడు భగవత్ సంబంధం దీనిలో వచ్చేసింది నమశబ్దార్థంలో. అయితే అది నిలబడాలి కదా. ఆ భగవత్ సంబంధం నిలబడాలంటే ఏం చేయాలా? భాగవత సంబంధం ఉండాలా. అది భాగవత సంబంధం ఇదని మనం ముందు చూసాము. ఈ ముందు పాసరంలో కూడా ఇద్దా చూసాము. ఏరారు మదరగది ఇప్పులగిల్ వందుది, అందుకదా ముందుగానే చెప్పాను. ఈ పాసరం కాలక్షేపం అంతా గుర్తు పెట్టుకుంటేదా దీంతో లింక్ చేస్తానని చెప్పాను. అడేం చేయలా, వ్యాఖ్యాత అంతే చెప్తున్నారు. అడేనికి ఇప్పుడే చెప్పేస్తాను. ఇక్కడ పుస్తకంలో ఏముండదు, అది అట్టే మీకు రిపీట్ చేస్తున్నాడే. నాకేమో అన్ని తెలుసు, ఏం తెలవదు, ఏది తెలవదు. పుస్తకంలో ఉండేది అట్టే మీకు కాపీ చేస్తున్నాం అంతే, వేరే ఏం చేయలేదు. ఎవరైనా చేయొచ్చు, తెలుసుకొని చేయవచ్చు, అంతేగాని వేరేం లేదు. కానీ వేరేం తెలవదు నాకు, వేరే ఏం తెలియదు. ఇప్పుడు పుస్తకంలో దీని ముందు పాత్ర ఏం చెప్పాడు? భగవత్ శేషత్వం ఉండాలంటే, నిలబడాలంటే, అది స్థిరంగా ఉండాలంటే భాగవత శేషత్వం ఉండాలి. ఒక వజ్రం నిలబడాలంటే ఏం కావాలా? బంగారు ఉండాలి. బంగారు కింద ఉంటేదా ఆ వజ్రం పైకి పెట్టి అట్లా అతికించవచ్చు. లేకపోతే ఆ వజ్రం నిలబడద్దా? నిలబడదు. ఎట్లా నిలుచును? సో వజ్రం మనం పెట్టుకుంటుంది ఉండదు వజ్రం. ఇది నిలబడదు. ఇది నిలబడి బంగారు ఉండదే. బంగారు లేదంటే ఈ వజ్రం నిలవదు, నిలవకుండా పోతుంది కదా. అదే ప్రకారం ఇప్పుడు వజ్రం అనేది నిలబడాలంటే బంగారు ఉండాలి కదా. ఆ బంగారు లాగా భాగవతాలు వాళ్ళు ఉంటేదా వజ్రం నిలబడద్ది. ఇప్పుడు ఆ బంగారు కావాలంటే నమశబ్దార్థంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ నమశబ్దార్థంగా తథీయ శేషత్వం తెస్తుంది. అప్పుడు తచ్చేషత్వం తదీయ, ఇది రెండు బాగా, ఈ రెండు శబ్దాలు ముఖ్యంగా తెలుసుకోండి. మొదట 3 శబ్దం చెప్పాను,
అనన్యార్ఘ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం అని 3 శబ్దాలు చెప్పాను. ఇప్పుడు ఇంకో 2 శబ్దం చెప్తాను. తచ్చేషత్వం, తదీయ శేషత్వం. తచ్చేషత్వం అంటే భగవంతుడికి నేను దాసుడు. తదీయ శేషత్వం అంటే భాగవతుడికి నేను దాసుడు. ఇప్పుడు తచ్చేషత్వం బాగానే ఉండాలి. ఆ తచ్చేషత్వం అని భాగవత్ శేషత్వం అది నిలబడాలంటే భాగవత శేషత్వం ఉండాలి. ఇప్పుడు భగవంతుడు ఉపాయం చెప్పేవు, భగవంతుడు పురుషార్థం చెప్పేవు, భగవంతుడిని దాసముడిని చెప్పేవు. ఇదన్నీ ఎట్లా స్వామి ఎట్లా నిలబడద్దంటే ఆచార్యుడు భాగవతులకి నేను ఉపాయంగా ఉంటేదా అప్పుడుదా వాళ్ళు కైంకర్యం చేసేదా అప్పుడుదా దాసబూధుడు అనేది నిలసద్ది. లేకపోతే అది నిలవదు, అది నిలవలేదు. దానికిదా తదీయశేష పర్యంతం అని చెప్తారు. అప్పుడు అందువల్లదా ఈ నమశబ్దార్థంలో ఉళ్ళురై పొరుళ్ళు అంటారు. స్వాపదేశం ఇన్నర్ మీనింగ్ అని పేరు. ఆ ఇన్నర్ మీనింగ్ లో తదీయ శేషత్వం వచ్చేసింది. సరే, అప్పుడు ఈ నడువులది వచ్చింది. దీన్ని ఎట్లా తీసుకోవాలంటే ఇదిదా నిజం. ఎట్లా నిజం అంటే ఒక విషయం చెప్తాను. సరే స్వామి, ఇది ఎందుకు నమశబ్దాలు రావాలా? ఓంకారంలో రాకూడదా? నారాయణ శబ్దార్థంలో రాకూడదా అంటే రాదు. తదీయ శేషత్వం ఓంకారంలో వస్తున్నా. ఓంకార ప్రభవాభేదాగా ఓంకారం శ్రీమన్నారాయణ చెప్తుంది. అకారవాచుడిని భగవంతుడికి, మకారవాచిన జీవాత్మ దాసబోధుడిని పేరుగా చెప్తుంది. అక్కడ వచ్చి రానే రాదు, అక్కడ రాదు. సరే, నారాయణ శబ్దార్థం పేరే నారాయణ శబ్దార్థం వచ్చేసిందే, ఎక్కడ వస్తుంది? భాగవతుల్ని రాదు. అప్పుడు నమశబ్దార్థం ఏం చెప్తుంది? ఇద్దా చెప్తుంది. నమశబ్దార్థం దాని ఆంతరీకమైన అర్థం ఏంటంటే భాగవతులకు నేను దాసుడు అని చెప్తుంది. అప్పుడు మధ్యలో వచ్చిన దానివల్ల 4000 దివ్య ప్రబంధం మధ్యలో కనిని సిద్ధాంతం పెట్టేశాడు. ఎట్లా ఓం తిరుమంత్ర మధ్యలో నమశబ్దార్థం వచ్చిందో అదే నమశబ్దార్థం అంటే ఏంది? భాగవతులకు నేను దాసుడు అని వస్తుంది కదా. ఇది ఆంతరికమైన అర్థం, ఇన్నర్ మీనింగ్ చెప్పాను, స్వాపదేశం చెప్పాను. ఆ స్వాపదేశం వచ్చింది కదా, అది మధ్యలో వచ్చింది కదా తిరుమంత్రానికి. అదే ప్రకారం తిరుమంత్రంతో 4000 దివ్య ప్రబంధం, దానికి మధ్యలో ఎదురవ్వాలా కన్నిని సిరితాంబు. కన్నిని సిరితాంబుదా నమశబ్దార్థం. అది ఏం చెప్తుంది? భాగవత శేషత్వం చెప్తుంది కన్నిని సిరితాంబు. నమశబ్దార్థం భాగవత శేషత్వం చెప్తుంది. ఆ నమశబ్దార్థం తిరుమంత్రంలో మధ్యలో ఉండాలి. అదే నమశబ్దార్థం కన్నిని సిరితాంబు భాగవత శేషత్వం చెప్తుంది. ఆ భాగవత శేషత్వం 4000 దివ్య ప్రబంధం మధ్యలో పెట్టేశారు. ఇదిదా ఈ పాసురానికి అర్థం. வாய்த்த திருமந்திரத்தின் மத்தியமமாம் பதம் போல் சீர்த்த மதுர கவி செய்கலையை ஆர்த்த புகழ் ஆரியர்கள் தாங்கர் அருளி செயல் நடுவே అంటే మధ్యలో చేర్విత్తా తాత్పర్యం చేరింది. దాన్ని తీసుకొచ్చి పెట్టి దానిలో చేసేశారు. సరే, ఇప్పుడు తదీయ చేతత్వం పెట్టుకోవాలంటే అప్పుడు కన్నించుతాము భగవత్పర్థం చెప్పవచ్చింది కాదు. భగవంతుడే స్వామిని చెప్పిన వచ్చింది ఆ కన్నిని తిరుతాంబు కానే కాదు. అది ఏం చెప్పింది? అది భాగవత శేషత్వం, భగవంతుడు శరణ్యన్, భగవంతుడే ప్రాప్యం అని చెప్పాల. దాంట్లో భగవంతుడే భగవత్ శేషత్వం చెప్తుందా కన్నిని తిరుతాంబు? లేదు. భగవంతుడే శరణ్యం చెప్తుందా? లేదు. భగవంతుడే ప్రాప్యం చెప్తుందా? లేదు. కన్నిని తిరుతాంబు ఏం చెప్తుంది? భాగవత శేషత్వం చెప్తుంది, భాగవతులే శరణ్యుడిని చెప్తుంది, ఆ భాగవతులే ప్రాప్యం పురుషార్థం చెప్తుంది. అందువల్ల ఆ భాగవత సంబంధం ఉంటేదా భగవత్ సంబంధం నిలబడద్ది. ఇప్పుడు ఆ భాగవత సంబంధం 4000 దివ్య ప్రబంధంలో లేదనుకోండి, ఏమవుతుందంటే భగవత్ సంబంధం నిలబడదు. భగవత్ సంబంధం నిలబడాలంటే ఇప్పుడు పెద్ద బ్యానర్ పెట్టింటారు, అది నిలబడాలంటే వెనకాల ఒకటి కర్ర పెట్టింటారు. ఆ కర్ర పెట్టి అట్లా నిలబెడతారు. అది కర్రతో ఉండిందంటే నిలబడద్ది. ఆ కర్ర పెట్టినట్టుగా భాగవత శేషత్వం బ్యానర్ ముందుగా నిలబడింటారు. ఆ కర్ర పెట్టిన అట్లా నిలబెట్టింది అనుకోండి భాగవత, అప్పుడు ఆ కర్ర లేదంటే ఏమవుతుంది? పడిపోద్ది. అప్పుడు భగవత్ శేషత్వం ఉండదు. భగవత్ శేషత్వం ఉండాలంటేనే
భాగవత శేషత్వం కావాల. దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలి తెలుసా స్వామి? పెరుమాళ్ శ్రీమన్నారాయుడు, వేడుకొండవాడు, శ్రీవారి కొత్తా ఉంటానంటే పాపంగా ఏం చెయ్యాలా స్వామి? శ్రీ వైష్ణవాళ్ళు ఎక్కడున్నారు చూడు, భాగవతాలు ఎక్కడున్నారు చూడండి, వాళ్ళు తిరిగిడి పట్టుకోవాలా. పట్టుకుంటే అయిపోద్దా స్వామి అంటే అతను వస్తాడు ఇక్కడికి. శ్రీవారి గాని ఆ ఏడుగుట్ల వాడు కానీ, ఓ ఇతను ఇప్పుడు భక్తుడుగా ఉన్నాడు, ఇతనదా నాకు కావాలని చెప్పి మన దగ్గరికి వస్తాడు. ఇది జరిగేది. అప్పుడు అతని దగ్గరికి పోతే నమ్మాళ్ళవారికే దొరకలేదే. నమ్మాళ్ళవారికే ఎన్ని పాసరాలు, ఒక్క పాసరం 2 పాసరాల దొరకలేదే. ఏం కానబారా ఎన్నెన్ని ఊవిక్కొల్లం కాలం ఎన్ను కురుగాదో, ఎప్పుడు నువ్వు దొరుకుతాది, ఎప్పుడు దొరకతాది. అయితే ఇదే కన్నిన్ సిరుతాంబ పాసన ఎట్లా ఉంటుందంటే, మేవినే అవన్ పొన్నడి మెయ్యి, దొరికిందే అని చెప్తారు కదా. అందువల్ల ఇప్పుడు ఏమవుతుంది, ఆ నారాయణులు చేర్చిందానికి ఎది రీజన్ అంటే, భాగవత శేషత్వం లేదంటే నారాయణం నిలబడదు. బాగా తెలుసుకోండి. ఇప్పుడు దీంట్లో ఇంకోటి ఒకటి తెలుసుకోండి, ఈ కన్నిన సిరుతాంబ లేదంటే నారాయణ లేదు. ఏం స్వామి అట్లా చెప్తున్నారు? ఇప్పుడు వేరే రూపంలో నేను చెప్తాను. అంటే మొదట నారాయణమే కనిపించలేదు. తర్వాత నాదమునిగులు వచ్చిదా నమ్మాళ్ళ వారికి ప్రత్యక్షమయ్యి, దాని తర్వాత నాదమునికి నారాయణ ఇచ్చాడు అని చెప్పి మనం ఆ చరిత్ర మనం చూసిన్నాము. అది వెనకాల వస్తుంది, నేను చెప్తాను. అట్లా ఉన్నప్పుడు అప్పుడు ఏ భాషలను చేయించేటప్పుడు కన్నిన సిరుతాంబ చేయించే నారాయణ తీసుకున్నాడు. అప్పుడు నారాయణ నిలబడి, ఇంకో అర్థం, నారాయణ నిలబడాలంటే కన్నిన సిరుతాంబ కావాల. అప్పుడు భాగవత శేషం. దీంట్లో ఏం తెలుస్తుంటే, భాగవత శేషత్వం లేదంటే భగవత్ శేషత్వం లేదు. అప్పుడు భగవత్ శేషత్వం మనం ఏం చేయాల? స్థిరంగా నిలబడాలంటే భాగవత శేషత్వ పర్యంతం ఉండే కావాలా. బాగా తెలుసుకోండి. నేను ఇంట్లో తిరువారాధన చేస్తానండి పెరుమాళకి. బయట ఒక భాగవతులు వచ్చాడు, పో పెరుమాళ్ చేస్తున్నాను. ఇది ఎక్కడ జరిగింది తెలుసా? కృష్ణుడు బృందావనంలో ఆవులంతా మేస్తా ఉన్నాడు. అప్పుడు ఋషులంతా యాగాలు చేస్తున్నాడు. వీళ్ళకి ఆకలి, గోపకుమారులకు ఆకలి. కృష్ణుడు వచ్చి వాళ్ళ దగ్గర ఋషులు యాగాలు చేస్తున్నాడు, వాళ్ళు ప్రసాదం తెచ్చింటాడు. 60 అడుగున్నాడు. వీళ్ళు పోయి అడిగారు, పిల్లలందరూ పోయి అడిగారు, మీరు ఎవరు? యాదవులు, మీ దగ్గరతో ప్రసాదంతో ఇవ్వకూడదు, యాగం అయిపోద్ది, సాయంకాలం రా. కూలిపోయింది తెల్లారత, సాయంకాలం రా, యాగం పూర్తి అయిపోయిన తర్వాత అన్ని ప్రసాదంతో అయిపోయింది, మిగతా ఉంటే ఇస్తాను, అది కూడా కలిపిస్తాను కదం అంటారు చూడండి, ఆ కలిపిస్తాను అని చెప్పేశారు. ఏడుకుంటూ వచ్చేసారు. వీరి దగ్గర పోతే లాభం లేదు, ఋషి పత్నిల దగ్గర పోవని చెప్పారు. వేరే ఋషి పత్నిల దగ్గర పోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు అడిగిన తర్వాత, ఓ కృష్ణుడు అడిగాడా, ఇదిగో ఇప్పుడే ఇచ్చేస్తాను అని చెప్పి అన్ని ఇచ్చేసారు. ఏమేం ప్రసాదం అన్ని ప్రసాదం ఇచ్చేసారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఈ ఋషులకి తెలవల ఎవరి కోసం యాగం చేస్తున్నారు. అహం ఈ సర్వయజ్ఞానం భోక్తాచ ప్రభురేవచ, వాడే వచ్చి అడుగుతున్నాడు, వాడికి ఇవ్వకుండా మేము యాగాన్ని పెట్టుకుంటారే. వీళ్ళు యాగం నిలబడాలంటే ఆ భాగవతుల్ని రక్షిస్తే కదా, ఆ భాగవతులు ఇస్తే కదా వీళ్ళు యాగం నిలబడేది. అట్లా లేకుండా వీళ్ళు యాగం నిలబడదే. అప్పుడు భగవత్ సంబంధం ఉండాలంటే భాగవత సంబంధం లేదంటే భగవత్ సంబంధం నిలబడదు. అందువల్ల భాగవత సంబంధం కావాలని చెప్పి కన్నిన సిరుతాంబు నారాయణ దివ్య పనులు చేర్చారు. అయితే ఇది భగవంతుని గురించి ఆ పాసరం లేదు. నమ్మాళ్వారి గురించి ఆ పాసరాలు తేవు మట్టడియేన్ కురుగోరు నంబి పావి నిర్ణయై పాడి తిరువని అని చెప్పారు. ఇదిదా ఈ పాసరాన్ని దీనిలో చేర్చిన క్రమం. ఇంకా మనం నమశబ్దాత్ ఇంకా మనం చూడలా. పాసురం ఎందుకోసం నారాయణ దివ్య పరమందు మొదల్లో అది చేర్చిందే తప్పనేదే మనకు తెలవదు. అంటే ఈ మాట చెప్పిన తర్వాత, అవును స్వామి మనుషుల గురించి కదా చెప్పింది, అది ఎలా చేరస్తాను ఇప్పుడుదా మనకు తెలుస్తుంది. అప్పుడు చేర్చిన దానికి ఏమైనా ఒక భాగవత సంబంధం ఉంటేదా భగవత్ సంబంధం, అందువల్ల చేర్చేశారు అని చెప్పేశారు. ఇప్పుడు పదపదార్థం ఏం చూస్తాము. వాయిత తిరుమందిరத்தின் மத்தியமமாம் பதம் போல் சீர்த்த மதுர கவி செய்கலையை ஆர்த்தபுகள் ஆரியர்கள் தாங்கள் அருளிச் செயல் நடுவே
சேர்வித்தா తాత్పర్యం చేంది. వాయిత వాయిత్ అంటే మన స్వరూపానికి అనుగుణంగా ఉండే జీవాత్మ స్వరూపానికి ఏంటంటే, ఈ జీవాత్మ స్వరూపం ఏమి తిరుమంత్రంలో చెప్తుంది. జీవాత్మ ఏంటంటే మధ్యమ పదమైన నమశబ్దార్థంతో ప్రధాన స్వరూపం. అప్పుడు అది ఏంటంటే అది ఏంది, ఆ మధ్యమ పదం ఏం చెప్తుంది, భాగవత వైభవం చెప్తుంది. ఆ భాగవత వైభవం చెప్పేద్దా అదిదా శీర్త వైభవం. வாய்த்த திருமந்திரத்தின் మధ్యమమాం పదం పోల్ శీర్త మధుర కవి. శీర్త వైభవం అప్పంటే చాలా గొప్పైన మధుర కవి ఆళ్వార్ అరుళి చేసిన, ఆయన అనుగ్రహించిన ఆ కన్నె శిల్తాం ఉండదే, ఆ కన్నె శిల్తాంకి పూర్తి అయిన వైభవం ఉండాలి. ఎందుకంటే భాగవత వైభవం చెప్తుంది. భగవత్ వైభవం కన్నా భాగవత వైభవం గొప్పది. అందువల్ల ఆ భాగవత వైభవం చెప్పే ఆ కన్నె శిల్తాంది నారాయణులనే చాలా గొప్పది. అదా వాసీర్త మధుర కవి చేయగలై ఆర్తపు కవి ఆర్యర్గల్. ఆర్య అంటారు. ఆర్య అంటే ఇందట్లో పూర్వాచార్యుని అర్థం. ఆర్య అని చెప్పి భరతుడిని పిలుస్తాడు. ఎవరు, రాముడు చిత్రకూటంలో పోయినప్పుడు వాల్మీకి ఈ శబ్దం పెట్టినాడు. ఈ శబ్దం పెట్టుకొని ఆర్య, హే ఆర్య ఎందుకు అడుస్తున్నావు అంటాడు కదా. ఎందుకంటే అప్పుడు పూర్వాచార్యులు ఆర్య అంటారు. అరుళి చెయల్ నడువే సేర్విత్తారు. అరుళి చెయ్యాలంటే ఏంటి, 4000 దివ్య ప్రబంధం. దాని మధ్యలో దీన్ని కల్పించారు. మధ్యలో కలిపి దాని అభిప్రాయం అంటే నమశబ్దాన్ని ఇన్నర్ మీనింగ్ పూర్తిగా లోపల ఉండాలి. అందువల్ల కన్నిన శిల్తాం పెట్టుకొని ఆ కన్నిన శిల్తాంని 4000 దివ్య ప్రబంధం లోపల ఎట్లా చెప్పాలా పెట్టేశారు, పూర్తిగా పెట్టేశారు. ఆ పెట్టిన దాని వల్ల ఏమవుతుంది, షేర్విత్త తాత్పర్యం చేరింది. అరుళి చేయాలి నడువే అంటే మధ్యలో అది చేర్చిన తర్వాత ఏమైందంటే తాత్పర్యం పూర్తి అయిపోయింది. ఏం తాత్పర్యం స్వామి, నమశబ్దార్థంగా భాగవత శేషత్వం. ఆ భాగవత శేషత్వం 4000 దివ్యపరంగా ఉండే దాని వల్ల ఇది పూర్తి అయిపోయిందని ఈ పాత్ర పదపదార్థం. ఇప్పుడు వ్యాఖ్యానం ఆచిస్తాను. ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. పిల్లలోకం చేయ వ్యాఖ్యానం చాలా బాగా దీనికి రచినాడు. 26ஆம் பாட்டு. இனி அருளி செயல்களுக்கு அர்த்த நிரூபணம் பண்ணும் ஆச்சாரியர்கள் இவருடைய திவ்ய பிரபந்தத்தின் அர்த்த கௌரவத்தை ஆராய்ந்து அருளி செயலிடையே இத்தை ஸ்தாபித்தபடியே சதுஷ்டாந்தமாக அருளி செய்கிறார் வாய்த்த திருமந்திரத்தின் மத்தியமமாம் பதம் போல் என்று. இது வாய்க்கையாவது சப்த பூர்த்தியையும் அர்த்த பூர்த்தியையும் உழைப்பாகையாலே స్వరూపத்துக்கு అనురూపమాயிருకై. ఇంతవరకు మనం చూస్తాము. ఇప్పుడు అరుళి చేయాలంటే వాళ్ళు అనుగ్రహం చేసిన అట్లాంటి ప్రబంధానికి అరుళి చేయాలని పేరు. 4000 దివ్య ప్రబంధం అని చెప్పి కదా, దానికి అరుళి చేయాలని చెప్పారు. అరుళి చేయాలంటే భగవంతుడు అనుగ్రహం వల్ల వీళ్ళు చేసిన దాని వల్ల దానికి అరుళి చేయాలని పేరు. అరుళి చేయల్. అప్పుడు అరుళి చేయల్ని మనం ఎడిగా తీసేస్తాం. అప్పుడు ఎట్లా తీస్తామంటే మొదటి తిరుపల్లాండ్ అయిపోయిన తర్వాత పెరియాళ్వార్ తిరుమడి అయిపోయిన తర్వాత ఈ లెక్క ప్రకారం వస్తుంది చూడండి. పుస్తకం పెట్టుకుంటే చూడలేదు. కాలక్షేపం అయిపోయిన తర్వాత చూడండి. మొదట తిరుపల్లాండ్, దాని తర్వాత పెరియాళ్వార్ తిరుమడి, దాని తర్వాత పెరుమాళ్ తిరుమడి, దాని తర్వాత నాచ్యార్ తిరుమడి, దాని తర్వాత తిరుచంద విరుద్ధం, దాని తర్వాత తిరుమాలై, దాని తర్వాత తిరుప్పావై. ఇదన్నీ వస్తుంది కదా, ఈ ప్రకారం క్రమంగా వస్తుంది కదా. దీన్ని మొదలారాయణ అట్నే తీసుకోగల. మొదలారాయణం అంటే ఏమంటాం, మొదట 1000 పాసురాలు. ఆ మొదట 1000 పాసురాలు అంటే తీసుకోవాలి కదా. దాంట్లో మధురగవి ప్రబంధం ఏంది, కన్ను సిద్ధాము. దాన్ని పూర్తిగా రీసెర్చ్ చేసి చూసి ఉంటే అరుళి చేయల్ మధ్యలో పెట్టేశారు. ఇప్పుడు మధ్యలో అంటే ఏమి, మొదలాయిరం ఉంటాయి కదా. మొదలాయిరం అంటే ఏంది, ఇన్ని గ్రంథాలు చెప్పిన తిరుపల్లాండి, తిరుమాలై, తిరుప్పావై, తిరుచంద విరుత్తం, దాని తర్వాత వచ్చి పెరుమాళ్ తిరుమడి, నాట్య తిరుమడి, ఇదంతా అమలనాథిబిరాన్, ఇదంతా మొదలాయిరం. ఈ మొదలాయిరంలో మధ్యలో అంటే లాస్ట్ లో పెట్టారు కన్ను తిరుతాము. అప్పుంటే 4000 దివ్య ప్రబంధానికి మధ్యలో మొదలాయిరానికి లాస్ట్ లో పెట్టారు కదా. మొదలాయన దీన్ని ఎట్లా తెలుస్తుందంటే, ఈ కన్ను తిరుతాంలో బాగా రీసెర్చ్ చేసి చూస్తే ఏం తెలుస్తుందంటే, మొదలాయనం మొదట ఉండాలి,
కన్నీని తిరుత్తా మొదలాయనం అంటే ఏమిటి? ఫస్ట్ ఆయిరం. తర్వాత ఈ 4000 మధ్యలో ఉండేది కన్నీని తిరుతాంబు. దాని తర్వాత 3000 పాసరాలు ఉన్నది. కన్నీని తిరుతాంబు అయిపోయిన తర్వాత 2000, 3000, 4000, 3000 పాసరం ఉన్నాయి కదా. ఆ 3000 పాసరాన్ని 3 భాగంగా తీసుకోవాలి. అప్పుడంటే దీన్ని మొత్తం 3 భాగాలు. మొదలాయిరం వరకు ఒక భాగం, కన్నీనం తిరుతాంబు 2 భాగాలు, కన్నీనం తిరుతాంబు తర్వాత మిగతా ఉండేది 3 భాగాలు. అప్పుడంటే ఏమర్థంటే మొదలారాయణం మొదట్లో కన్నీనం తిరుతాంబు లేకుండా ఒకటి ఉంటుంది కదా, అది ఓంకారం అర్థం. కన్నీనం తిరుతాంబు నమశబ్దార్థం. దాని తర్వాత 3000 పాసరాలు ఉన్నదే, అది నారాయణాయ శబ్దార్థం అని చెప్తుంది. అప్పుడంటే దీనికి ఎట్లా స్వామి ఈ ప్రకారం వచ్చింది, ఈ ప్రకారం ఎట్లా పెట్టండి, ఇది తిరుమంత్రంలో ఎలా ఉండదో ఆ ప్రకారం 4000 దివ్య ప్రబంధంలో పెట్టేశారు. తిరుమంత్రం ఎట్లా ఉండింది? మొదట ఓంకారం, తర్వాత మధ్యలో నమశబ్దార్థం, తర్వాత నారాయణాయ శబ్దార్థం వచ్చింది కదా. అదే ప్రకారం ఈ 4000 దివ్య ప్రబంధంలో మొదట ఓంకారం, అదిదా మొదలాయిరం. ఆ మొదలాయనంలో కన్నీన తిరుతాంబు తప్ప మిగతా అన్ని మొదలాయనం పూర్తిగా ఓంకారం అర్థం. రెండోది తిరుమంత్రం నమశబ్దార్థం రావాలి కదా, ఆ నమశబ్దార్థం స్థానంలో కన్నీన తిరుతాంబు. నారాయణ శబ్దార్థం రావాలి కదా, ఆ నారాయణ శబ్దార్థం స్థానంలో ఏది వస్తుంది? మిగతా 3000 పాసరాలు ఉండాలి కదా, ఆ 3000 పాసరాలు నారాయణ శబ్దార్థం. ఆ క్రమంలో పెట్టేశారు. అందువల్లదా దీన్ని ఏం చేయాలి, ఇది భాగవత శేషత్వం దాంట్లో కలిసింది. భగవత్ శేషత్వంతో కూడా భాగవత శేషత్వం కలిసింది. ఎందుకంటే భాగవత శేషత్వం కలవలేదంటేనే భగవత్ శేషత్వం నిలబడదు. ఇది బాగా తెలుసుకోండి. నరసింహస్వామి నిలదు. దీనికిదా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల. ఇది తెలిసిదా తల్లి ఏం చేసింది తెలిసిన గోదాదేవి మొదట పాసరంలోనే నీరాడ పోదివీర్ పోదిమినో నేరిడయ్యే. ఎంత వైభవం చూడండి గోదాదేవికి. మిగతా ఆళ్వాళ్ళకి కూడా అంత వైభవం లేదు. మిగతా ఆళ్వారంతా భాగవత శేషం ఎప్పుడో చెప్పారు. 400 పాత్రలు 500 పాత్రలు అయిపోయిన తర్వాత భాగవత శేషం. అయితే మొదట పాత్రమే మారుగడి తింగల్ మది నిరైంద నన్నాలాల్ నీరాడ పోదివీర్ పోదిమినో నేరిడయ్యీర్. అప్పుడే భాగవతాలను తెలుస్తుంది కదా. అందువల్ల ఆ భాగవత శేషత్వం ప్రధానం చెప్పారు. ఇప్పుడు దీనికి అప్పుడు ఎగ్జాంపుల్ ఇది తిరుమంత్రం ఎట్లా ఉనిందో అదే ప్రకారం 4000 దివ్య ప్రబంధం వచ్చేసింది. ఇప్పుడు అదిదా పాసురంగా చేసేసాడు స్వామి మనవాళమని. వాయుక్త తిరుమందిరத்தின் மத்தியமமாம் பதம் போல் சீர்த்த மதுரக விசைகளையே ஆர்த்தபகள் ஆரியர்கள் தாங்கள் అరుళి செயல் నడివి చేర్విత్తా తాత్పర్యం చేరింది అని చెప్పాడు. ఇప్పుడు ఇంకా వాయిత్తు అంటడా, వాయిత్తు అంటే ఏంటనే ఉండాదని అర్థం. బాగా స్వామి దీనికి దానికి కరెక్ట్గా దాన్ని పడిపోయిందండి, దాన్ని పడిపోయి చాలా బాగున్నదండి అని చెప్తారు కదా. ఇది అది బాగా కలిసిందండి, కరెక్ట్ గా కలిసి ఉండదు. అందు బాగా కలిసిపోయింది అని చెప్తాం కదా, అయిదా వాయుక్త. వాయుక్త అంటే ఏంటంటే కరెక్ట్ గా దీనికి దానికి కరెక్ట్ గా కలిసి ఉన్నదండి అని చెప్తాం కదా, అద్దా వాయుక్త. వాయుక్త తిరుమంతిరத்தின் చొచ్చొరువు పొరుచ్చొరువు పూర్ణమాగా చొర్కల్. అట్లయితే ఆ శబ్దాలు కానీ అర్థాలు కానీ ఇదంతా పూర్తిగా ఉంటుంది. 3 శబ్దాలు ప్రధానం తిరుమంత్రంలో. ఓం నమః నారాయణాయ, ఓమిత్యేకాక్షరం, నమ ఇది 2 అక్షరే, నారాయణాయేతి 5 ఇది ఓమని మొదట చెప్పు, నమగాని రెండోది చెప్పు, నారాయణాయాని మూడోది చెప్పు. అంటే ఓమిచ్చే కాక్షరం, ఏకాక్షరం, ఒక అక్షరం అనేది ఓంకారం. నమ ఇది 2 అక్షరే, నమగాని 2 అక్షరాలు, నారాయణాయేతి 5 నారాయణాయని 5 అక్షరాలు, మొత్తానికి 8 అక్షరాలు, అష్టాక్షరి. ఇది ఒకటి. ఓమి అగ్రే ఝాకరేద్, నమ ఇది పశ్చాద్, నారాయణాయేత్ ఉపరిష్టాద్. ఓమిత్ అగ్రే వ్యాకరేద్, ఓంను మొదలు చెప్పాలా. నమ ఇది పశ్చాద్, మధ్యలో నమగా చెప్పాలా.
నారాయణాయేత్ ఉపరిష్టాద్, కడాన నారాయణాయ చెప్పాలా. ఎత్ర అష్టాక్షర సంసిద్ధగా మఖాబాహో మహుయివైతే నత్ర సంచరించంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాహ. ఈ శ్లోకం అనేది ఇది ఎక్కడ వస్తుంది? మహాభారతంలో వస్తుంది. ఇది మహాభారతంలో ఉండే శ్లోకం ఇది ఎత్తిండారు. ఏంటంటే అక్కడంతా తిరుమంత్ర పరంగా వస్తుందంటే అక్కడంతా రానే రాదు. రహస్యత్రం ఏంటో అది రాదు. అది అక్కడ వచ్చింది. అక్కడ ఏం చెప్తుందంటే ఎక్కడ అష్టాక్షరం ఉంటుందో అక్కడ వ్యాధులు ఉండదు, దుర్భిక్షం ఉండదు, దొంగతనం ఉండదు ఉంటారు. ఎక్కడ అష్టాక్షరం ఎత్ర అష్టాక్షర సంసిద్ధగా మహాబాహో మహీయతే నత్ర సంచరిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాగా. ఈ మూడు శబ్దాలు ఎక్కడ? ఈ మూడు శబ్దాలు అంటే ఏమి? ఓం నమః నారాయణాయ. ఈ మూడు శబ్దాలు ఎక్కడ ఉంటుందో అక్కడ వ్యాధులు ఉండదు. అటైతే నేను చెప్తా ఉంటే మా ఇంట్లో ఉండదా స్వామి, ఈ వ్యాధి వేరు. మనకి శరీరానికి వచ్చే వ్యాధి కాదు, ఇది ఆత్మవ్యాధి. ఆ వ్యాధి ఉండదు. దాని తర్వాత దీని దుర్భిక్షం ఉండదు, దరిద్రం ఉండదు, దొంగతనం ఉండదు ఉండదు. అంత వైభవం. అవును. ఏమంటే ఈ శబ్ద పూర్తి అర్థపూర్తి పూర్తిగా ఉంటుంది. దీనిలో శబ్దం పూర్తిగా ఉండదు, అర్థం పూర్తిగా ఉండదు. అందువల్ల ఈ స్వరూపానికి అనురూపంగా ఉంటుంది. స్వరూపానికి పూర్తిగా, ఆత్మస్వరూపానికి మిగము ఎట్లా ఉంటది? చాలా ఖచ్చితంగా ఉంటది. రెండు కరెక్ట్ గా ఈ ప్రకారం ఉంటది కదా. అందువల్ల అట్లా ఉండేద్దా ఈ స్వరూపానికి ఉండదా? అదిదా ఏంది? వాయుత్త తిరుమంతిరం. వాయుత్త అంటే ఏం చెప్పాను? ఖచ్చితంగా కరెక్ట్ గా సెట్ అయింది అది అని చెప్తాం కదా. అదే ప్రకారం ఈ కన్విన్సిల్తాము కానీ నమశబ్దార్థం కానీ కరెక్ట్గా ఉంటది అని చెప్తారు. ఏమనేది ఇంక మీదటగా ఈ నమశబ్దార్థం అర్థం చూడాల. అనన్యారగశేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం చూసాం కదా. దానికి విరోధులు ఉంటారు. ఆ విరోధులన్నీ పోంగొట్టేది నమశబ్దార్థం ఎట్ట పోంగొడుతుంది. అందువల్లదా ఈ నమశబ్దానికి ఇంత వైభవం ఉండాలని చెప్పి చెప్తారు. ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. తప్పకుండా రావాలా. తక్కువగా వచ్చిందారు. ఇంకా మీకు అయిన వస్తారో అనుకుంటాను. ఇంకేదైనా సందేహాలు ఉంటే అడగస్తూ. ఆళ్వారు నిర్మాణాద్య త్రివివేశనం ఆచార్యం త్రివివేశనం భాగవతాల్ తిరువడిగలి శరణం. స్వామి స్వామి భరతుల్ని రాముల వారు ఆర్య అని పిలిచారని వాల్మీకి మహర్షి చెప్పారన్నారు. ఆ అర్థం కొంచెం దానికి పూర్వాచార్య. ఆర్య అంటే బ్రాహ్మడుని అర్థం కాదు. ఇప్పుడు భరతుడు బ్రాహ్మడు అర్థం కాదు. శాస్త్రం జరుపుకున్నటువంటి ఆర్య అని పేరు. శాస్త్రాలను చదువుకోవడం ప్రకారం జరుపుకునేవాళ్ళకి ఆర్య అని పేరు. ఆర్య అనే శబ్దం బ్రాహ్మడు అంటే భరతుడు క్షత్రుడు అయింది. ఇప్పుడు రాముడు ఎట్లా ఆర్య అని చెప్తాడు? ఆర్య అనే శబ్దానికి శాస్త్రం ప్రకారం ఎవరైనా ఆర్య అని చెప్పుకోవచ్చు. అందువల్ల ఇక్కడ ఆర్య అనే శబ్దం పూర్వాచార్యుని ఆర్య అని చెప్తుంది. వాళ్ళు శాస్త్ర ప్రకారం జరిగానంచి ఆర్య అని. అందువల్ల అదే శబ్దాన్ని అక్కడ రాముడు భరతుడికి చెప్పాడు. ఆర్య ఎందుకు ఏడుస్తున్నావు అని. స్వామి ఆళ్వందార్లో గురువు గారు నారముల స్వామి. ఆళ్వందార్ ఆచార్యుడు వచ్చి మనక్కాలు నంబి. అదే అయితే ఆయనకి తాత నాదముని కదా. అదే మనక్కాడు ఆయనైనా అదే పరపదానికి వెళ్ళినా ఆయన సేవే చేసుకుంటాను అని అడిగారు. మనక్కాడు అలాగే. చెప్పండి. ఇక్కడ తత్శేషత్వం తత్శేషత్వం అంటే భగవంతుడి శేషత్వం అని చెప్పారు. దీయ శేషత్వం రాయాలా, తదీయ శేషత్వం భాగవతుడి శేషత్వం అని రాయాలా? తదీయ శేషత్వం అట్లా. తదీయ శేషత్వం భాగవత శేషత్వం అర్థం. అది ఎడదీసిన తత్య తదీయ రెండు. తత్తును భగవంతుడికి పేరు. తదీయని భగవంతుని ఎవరు ఆరాధన చేస్తారో వాళ్ళకి తదీయని పేరు. అట్లా అది కూడా అడిగిన స్వామి
చెప్పమ్మా. ఈ దివ్య ప్రబంధాలు ఏ టైంలో ఇలా విభజన జరిగింది స్వామి? ఇది నాథముని గారి టైంలోనే జరిగిందా నాథముని స్వామి? ఆ ప్రకారం అరేంజ్మెంట్ చేసాడు. ఆ, ఈ ఈ అరేంజ్మెంట్ ప్రకారం స్వామి నమ్మాళ్వారు నాథమునికి ఇవ్వాల, ఆ, పూర్తిగా అట్నే ఇచ్చేసాడు. అవును స్వామి. ఇది ఇది తిరుచంద విరుత్తం, ఇది తిరుమాలై, ఇది తిరుపావై, ఇది కనిన్ సిరుతాంబు అట్లా ఇవ్వలేదు. పూర్తిగా అన్ని ఇచ్చేసాడు. ఈయన సపరేట్ చేసుకుంటాడు నాదముని. సపరేట్ చేసినప్పుడు అప్పుడు మొదట ప్రబంధం తిరుపల్లాండ్ అట్లా ఈయన అరేంజ్మెంట్ చేస్తాడు. ఎలాగా వ్యాసులు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేద, అధర్వణ వేదం అనేది ద్వాపర యుగంలోనో కృత్య యుగంలోనో అట్లా లేదు. 4 వేదాలు ఒకటిగా కలిసి ఉంది. ద్వాపర యుగం వచ్చిన తర్వాత వ్యాసులు దాన్ని సపరేట్ చేశాడు. ఇది ఋగ్వేదం, ఇది యజుర్వేదం, ఇది సామవేదం, ఇది అధర్వణ వేదం. అదే ప్రకారం నాదమునికి ముందు అంత ఒకటిగా ఉండింది 4000. నాదముని వచ్చి ఏం చేశాడంటే దాన్ని సపరేట్ చేశాడు. సపరేట్ చేసినప్పుడు ఇప్పుడు కనించిరుతాంబికి మధ్యలో తావచ్చా, అది నాదముని తావదంటే ఆయన ఈ అర్థం తెలిసిన దాని వల్లదా సత్శేషత్వం కావాలంటే తదీయ శేషత్వం ఉంటేదా కావాలని చెప్పిదా ఆ నమశబ్దార్థం ఎక్కడ వస్తుందో అదే ప్రకారం పెట్టేశాడు. ఇంతవరకు మీరు విని ఉండరు, అది విని ఉండారా? విన్నాను స్వామి ఒకసారి. ఇప్పుడు నాథమునులు ఇంకొక శిష్యులు ఎవరో ఉంటారు కదా స్వామి, ఆయన నెలయగత్తారు కేడయగత్తారు అని చెప్పి ఆయన తెచ్చుకొని ఇది ప్రచారం చేస్తారు 4000 దివ్య ప్రబంధాన్ని. ఇంకో డౌట్ స్వామి, మన నమ్మాళ్ళవార్లు అది పరమపదం వెళ్ళే టైంలో మన శ్రీమన్నారాయణ వారిని దేహంతో తీసుకుని వెళ్తాను అంటే నమ్మాళ్ళవార్లు వద్దంటారు కదా స్వామి, ఇట్లా శాస్త్రం ఒప్పుకోదు అని అంటారు. మరి అలాగైతే మరి మన తిరుపాణాళ్వారు గోదాదేవి విషయంలో మాత్రం మరి శాస్త్రాన్ని ఖండించినట్టు కాదా స్వామి? మరి ఆయనకి అక్కడ దీప రూపంలో తీసుకుపోతాడు. అది ఈ శరీరంతో తీసుకుపోలా, ఆ శరీరాన్ని ఇక్కడే పెట్టేసింటే ఆ శరీరాన్ని మొత్తానికి దీప రూపంలో ఆయన తీసుకుపోతాడు. శరీరమే మారిపోద్ది, ఈ శరీరం అక్కడ పోలా. నమ్మాలి వాళ్ళ విషయంలో లేదు, ఇక్కడ తిరుపనాళ్వారు చెప్తున్నాను. తిరుపనాళ్వారు కానీ ఆండాలు కానీ శరీరం అక్కడ పోలా, శరీరమే మారిపోద్ది, ఒక దీపరూపం పోద్ది. ఇప్పుడు మనం బియ్యం పిండి ఆడిచ్చామనుకోండి, బియ్యం కనిపిస్తుందా? ఆ పిండి అప్పుడు పిండి ఉన్నప్పుడు పిండి బియ్యం ఉండాలని చెప్తారా, పిండి ఉండాలని చెప్తారా? పిండి చెప్తారు, అప్పుడు బియ్యం చెప్పరు. అదే ప్రకారంగా ఈ శరీరం దీప రూపంలో అయిపోయింది. ఆయన శరీరంతో తీసుకుపోలా, ఈ శరీరం ఇక్కడ వదిలేయాల్సిందే. అది భౌతికమైన శరీరం, ఇక్కడ వదిలేయాల్సిందే శరీరాన్ని. అయితే మరి ద్వారకాధీశ్ సన్నిధిలో స్వామి మరి మీరా కూడా అలానే వెళ్ళిపోయింది అని అంటారు కదా స్వామి? అయితే శరీరంతో కూడా పోయిన వాళ్ళు ఉండారు, 4 ఉండారు. 4 పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలు పుట్టినప్పుడు విరాటి శరీరంతో తీసుకుపోయింది. ఇదిదా పెద్ద విచారం చేస్తారు. శరీరంతో పోదని చెప్తాను, పోయి ఉండారే, దీనికి ఏం సమాధానం అంటే ఇప్పుడు శరీరంతో పోకూడదని శాస్త్రం చెప్తుంది, అంతేగాని భగవంతుడు శరీరంతో తీసుకుపోయే శక్తి లేదంటే ఉండదు. దానికి ఇది ప్రూఫ్. అర్థమైందా? చెప్పి ప్రకారం భగవంతుడు ఉండాలని లేదే. అవును సార్. విరాట్ తర్వాత కృష్ణావతారణ పోయి అక్కడ పోయి అక్కడి నుంచి 4 పిల్లల్ని తీసుకొస్తాడని చెప్పి ఆ చరిత్ర మీకు చెప్పినారు. అవును స్వామి, ఒకసారి చెప్పారు ఒక విషయం. అప్పుడు ఈ శరీరం కూడా కదా పోయింది అక్కడ. ఎట్లా అంటే అప్పుడు వాళ్ళు కార్యవైకుంఠం వెళ్ళారు అని అంటారు కదా స్వామి. వాళ్ళు మామూలుగా మన పరమపదం వెళ్ళినట్టుగా
రెండు విధంగా ఉంటుంది. కార్యవైకుంఠం వెళ్ళినట్టుగా అని చెప్తారు, లేదు డైరెక్ట్ గా శ్రీవైకుంఠం వెళ్ళినట్టుగా అని చెప్పి. అంటే డైరెక్ట్ గా ఇప్పుడు కార్యవైకుంఠం వెళ్ళాలంటే అప్పుడు కార్యవైకుంఠని అర్జునుని తీసుకుపోయి ఉండొచ్చు కదా, ఆ బ్రాహ్మణుని లోపల తీసుకుపోయి ఉండొచ్చు కదా, తీసుకుపోలేదే, అడిగింది స్వామి. వాళ్ళని బయటనే పెట్టేశాడు. వాళ్ళని కూడా తీసుకుపోయి ఉండొచ్చు కదా కార్యవైకుంఠంగా ఉంటే. అవును స్వామి. వాళ్ళని తీసుకోపోలేదు. ఎప్పుడు వాళ్ళని తీసుకోపోలేదో అక్కడ లోపల పోకూడదని ఒక నిర్బంధం ఉండాలి. అడిగింది స్వామి. అందువల్ల అది కార్యవైకుంఠం కాదంతా మన పెద్దవాళ్ళు చెప్తారు. చాలా రీసెర్చ్ చేసి ఉన్నారు, ఒక్కొక్కరు రీసెర్చ్ చేసి అది వచ్చి ఈ ప్రకారం చెప్తారు. అందుకే ఇదన్ని పుస్తకాలు చదివేది కన్నా కాలక్షేపం ఉంటుందా మనకి ఇది పూర్తి అయిన మనకి రిజల్ట్ దొరకదు. పుస్తకాల్లో ఇది పూర్తిగా తెలవదు. కాలక్షేపం అంటే పెద్దవాళ్ళు చెప్పింది అట్నే గుర్తుపెట్టుకొని ఎవరెవరు కాలక్షేపం చెప్పేటప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు. మా ఆచార్యుడు ఈ ప్రకారం చెప్పాడు, అదంతా పుస్తకాల్లో రాదు, అన్ని పుస్తకాల్లో తీసుకురానవద్దు. అది చెప్పింది అన్ని మీరు పుస్తకంలో ఉండాలి. సరే స్వామి మీరు చెప్పొద్దు, నేను పుస్తకం చూసి తెలుసుకుంటానంటే తెలుసుకునవద్దా? అవును స్వామి. కాదు కానీ అడిగినే ఆచార్య దగ్గర నేర్చుకుందని కూర్చున్నాను, పుస్తకం చూసి తెలుసుకున్నాను లేదే. అవును స్వామి. అందువల్ల కాలక్షేపం వింటేదా. అడిగింది స్వామి. అప్పుడు మరి నమ్మాళ్వార్లని అలా తీసుకువెళ్ళాలని అనుకున్నారు కాబట్టి తీసుకువెళ్లారు. తిరుప్పానాళ్వార్లని ఈ దీపపు అదే జ్యోతి రూపంలో తీసుకువెళ్ళాలనుకున్నారు కాబట్టి అనుకున్నారంటే అప్పుడు వారు సర్వ స్వతంత్రులు కాబట్టి వారు ఎలా అనుకుంటే అలా తీసుకువెళ్తారనేనా అప్పుడు అర్థం? మరి అంతేనా, తీసుకపోలేదే. అదే 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 స్వామి, తీసుకపోలేదే. తిరుప్పానాడు అని కూడా శరీరంతో తీసుకుపోలేదు. అదేలేండి స్వామి, అంటే దీపం లాగా తీసుకువెళ్లారని చెప్తున్నారు కదా, శరీరంతో తీసుకుపోలేదు. అది సూక్ష్మం అయిపోయింది, ఆ శరీరం కూడా సూక్ష్మం అయిపోయింది. అడిగింది స్వామి. ఆచార్య తిరువడిగల ఎట్లయినా ఆ సూక్ష్మం కూడా అక్కడ విరజాన దిగిపోయిన తర్వాత ఆ సూక్ష్మం కూడా పోద్దే. అడిగింది స్వామి.